సార్ మొన్న ఒక వీడియో చూశాను, ఒక పొలిటీషియన్ నాకు దళిత ఓట్లే వద్దు, దళితం నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు సార్. సో దీని మీద మీరు ఒపీనియన్ ఏంటి? ఆయనకు వద్దంటే వేయరండి, బలవంతంగా ఎవరేస్తారు? అదే అంటే ఆయన తన వ్యక్తిగత హోదాలు అన్నాడా, పార్టీ హోదాలు అన్నాడా ఆయన చెప్పాలి. అంబేద్కర్ గారి విగ్రహాల మీద తారు పోయించుకుని అవును సార్, ఈ వార్తలు వచ్చాయి, సంఘటనలు జరిగాయి. అవును. విగ్రహాల చేతులు విరగొట్టడం, విజయవాడ కొన్ని స్కూల్స్ కాలేజెస్లో మా బెంచ్ల్లో మీరు కూర్చోవద్దు, ఈ బెంచీలు మావి, ఈ పిక్నిక్కి మేమే వెళ్తాం, ఈ హాస్టల్లో ఈ రూమ్లో మేమే ఉంటాం, ఈ పిచ్చి చేష్టలు కూడా ఉంటాయి. అవును, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయనే నేను చెప్తున్నా. సో అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి ఎందుకు వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు సార్? ఆయన ఏమంటాడు అని అంటే, ఇట్లా హిందూయిజంలో అప్రెషన్ భరించే వాళ్ళు ఎక్కువ, శూద్రులే ఎక్కువ. దాని గురించి మాట్లాడి వేస్ట్ అండి. ఎందుకంటే ఆఫ్లో ఉన్నాయా? పర్లేదు, ఆన్ చేసిన పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్తో పోడ్కాస్ట్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ టైం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కలుస్తున్నాను. ఈయన ఫార్మర్ సిఐడి చీఫ్. సో ఈయన హ్యాండిల్ చేసిన కేసెస్ గురించి చెప్పాలంటే చాలా కేసెస్ హ్యాండిల్ చేశాడు. నక్సల్స్ దగ్గర నుంచి పొలిటీషియన్ వరకు అన్ని రకాల కేసెస్ హ్యాండిల్ చేశాడు. ఈయన ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రొబేషన్ పీరియడ్లో వరంగల్లో చేశారు. ఆ తర్వాత కడపకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడి నుంచి ఈయన గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఈయన లైఫ్లో అప్స్ చూశారు, డౌన్స్ చూశారు. ఈయన హ్యాండిల్ చేసిన కేసెస్ అయితే కొన్ని వేల కేసెస్ ఉన్నాయి. ఎట్ ఏ స్ట్రెచ్ 4000+ నంబర్స్ సస్పెన్షన్స్ని క్యాన్సిల్ చేశారు. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. అన్ని రకాల కేసెస్ ఆయన హ్యాండిల్ చేశారు. ఈయన ఇనిషియేట్ చేసినవి చాలా మట్టుకి ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్లో చాలా బాగా అవుతున్నారు. సో ఈరోజు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. చూద్దాం ఎలా అవుతుందో ఈ పోడ్కాస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ సార్. థ్యాంక్స్. సార్, మొన్న ఆ మధ్యకాలంలో మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళారు. మీరు చూస్తేనేమో కంప్లీట్గా అంబేద్కర్ భావజాలంతో వర్క్ చేస్తున్నారు. ఏమనే సంస్థను కూడా స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని ఫాలో అవుతారు, మీరేమో ఆర్ఎస్ఎస్కి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో ఏంటి సార్ దాని వెనకాలన్న? అంటే ఆర్ఎస్ఎస్ గురించి నేను ఎగ్జాంపుల్గా చెప్పడం ఇది మొదటిసారి కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే. మా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మా వాళ్ళతో చాలాసార్లు ఈ డిస్కషన్ వచ్చింది. అంటే ఇంటర్నల్స్ అంటే పోలీస్? నో, మా ఎయిమ్. ఓకే. ఎయిమ్కి సంబంధించి. ఓకే. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏదైతే ఉందో, వాళ్ళ ఐడియాలజీ మనం ఏదైతే అనుకుంటున్నామో వాట్ ఎవర్, అది వాళ్ళకేమి మనలాగా ఒక అన్టచబిలిటీనో, డిస్క్రిమినేషనో, ఒక పెయినో ఏం లేదు వాళ్ళకి. ఓకే. రైట్. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ ఈవెన్ దెన్ వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో పనిచేస్తారు. ఓకే. ఓకే. ఏ పెయిన్ లేని వాళ్ళే అంత కమిట్మెంట్తో చేస్తున్నప్పుడు ప్రతినిత్యం డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటూ పెయిన్ ఎదుర్కొంటా ఉండడం మనం ఇంకెంత కమిట్మెంట్తో పనిచేయాలి, ఎంత సిన్సియారిటీతో పనిచేయాలి? దట్ ఈజ్ మై క్వశ్చన్. సో దీనికి మూలం ఏంటంటే, నా చైల్డ్హుడ్లో ఒక ఆయన ఉండేవాడు, లక్ష్మీనారాయణ ఆయన పేరు, బ్యాంకులో పనిచేసేవాడు. ఓకే. అతను పెళ్లి చేసుకోవాలి. ఓకే. పెళ్లి చేసుకోకుండా సంఘకి డెడికేట్ అయిపోయి కంప్లీట్గా వచ్చిన జీతం కొంత వాళ్ళ పేరెంట్స్కి పంపించి మిగిలింది అతనికి 2 జతల బట్టలు ఉండేవి. ఓకే. ఇంకా బట్టలు కూడా కొనుక్కునేవాడు కాదు. అదంతా కూడా తన ప్రచారానికి వినియోగించేవాడు. ఓకే. ఇది బ్యాక్ దెన్ అప్పుడు స్టోరీ ఇది. యా. ఓకే. రైట్. అంటే అతను ఏం చెప్తున్నాడు, ఏం ప్రచారం చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ అప్పట్లో కొన్ని బుక్స్ అవి ఇచ్చాడు, చదివాను, వాట్ ఎవర్. ఓకే. సో అంటే అతను లైఫ్ మొత్తం ఇచ్చేసాడు ఇంకా ఆ సిద్ధాంతానికి. బేసిక్గా ఏంటంటే, ఆ సిద్ధాంతం మనం తప్పు అనుకోవచ్చు, వాళ్ళు రైట్ అనుకోవచ్చు, ఇంకొకరు ఏమని అనుకోవచ్చు, బట్ ఆ సిద్ధాంతం పట్ల అతనుకున్న కమిట్మెంట్ నువ్వు క్వశ్చన్ చేయలేవు. ట్రూ అది.
కదా. ఎట్లాంటి వాళ్ళు నాకు తెలిసి వందలు వేల మంది ఉంటారు ఓకే ఆర్ఎస్ఎస్లో తమ లైఫ్ని డెడికేట్ చేసిన వాళ్ళు. అవును. కాబట్టే వాళ్ళు 100 ఏళ్ల క్రితం నలుగురితో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజుని ఎంతమంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు, అవును, ఎన్ని బిలియన్లు డబ్బుందో తెలీదు. అంటే ఈ స్టేజ్కి ఎలా వచ్చారు 100 ఏళ్లలో, అది లెర్నింగ్ పాయింట్. నేను వాళ్ళ సిద్ధాంతాన్ని తీసుకోమని చెప్పట్లా, ఓకే 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 ఓకే, కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎట్లా ముందుకు తీసుకుపోయారో అది చూసి నేర్చుకోమని చెప్తున్నా. ఇట్స్ బేసికలీ లైక్ ఏ మేనేజ్మెంట్ లెసన్. ట్రూ సార్. ఇదే ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి కూడా చెప్తా ఉల్టా. ఇప్పుడు ఈ క్యాథలిక్స్ మిషనరీస్ వాళ్ళు ఉంటారు, ఓకే, వాళ్ళలో కూడా ఫాదర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి పెళ్ళిళ్ళు చేసుకోరు. ఓకే, క్యాథలిక్స్లో ఓకే, వాళ్ళు కంప్లీట్ డెడికేట్ అయిపోయి అంటే ఆ క్రీస్తు యొక్క సందేశాన్ని, క్రైస్ట్ ఈజ్ గాడ్, ఇదే సేవియర్ అనేది ఆ మెసేజ్ తీసుకుని పోతూ ఉంటారు. ఓకే, మిషనరీస్ పని అది. ఓకే. అండ్ వాళ్ళతో నన్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు, ఉమెన్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు కంప్లీట్గా రిలీజన్కి ఇచ్చేస్తారు. యూ మే యాక్సెప్ట్ క్రిస్టియానిటీ, యూ మే డినై ఇట్, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్, బట్ యూ కెనాట్ క్వశ్చన్ ద కమిట్మెంట్. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని, వీళ్ళు హిందూ దేవుడిని నమ్ముతారు కావచ్చు ఆర్ఎస్ఎస్, వాళ్ళు అనేది ఏంటంటే మాకు దేవుడు కాదు దేశం ముఖ్యం అంటారు, వాట్ ఎవర్. వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు అట్లా డెడికేటెడ్గా ముందుకు తీసుకుపోతున్నారు. వీళ్ళు అంటే క్రీస్తు శిష్యులు దగ్గర నుంచి మొదలైన పరంపర ఈ రోమన్ క్యాథలిక్స్లోకి వరకు వచ్చింది. ఓకే, వీళ్ళందరూ కూడా డెడికేట్ అయ్యి చాలా చోట్ల ఈ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా వదలకుండగా క్రిస్టియానిటీని ముందుకు తీసుకుపోతారు. సో ఇట్లా ఎవరి ధర్మాన్ని నమ్మిన ధర్మాన్ని వాళ్ళు అంత డెడికేటెడ్గా ముందుకు తీసుకుపోతున్నప్పుడు మనం నమ్మిన అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని, అంబేద్కర్ గారి భావజాలాన్ని ఎందుకు తీసుకెళ్ళకూడదు? అంత డెడికేటెడ్గా ఎవరున్నారు, అంత డిసిప్లిన్డ్గా, అంత కమిటెడ్గా? దట్ ఈజ్ మై క్వశ్చన్. మనం కూడా అలా ఉండాలని. మీకు చాలామంది దొరుకుతారు చెప్పాలంటే. ఈ ఈస్ట్ గోదావరిలో రామ్ మాధవ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకోలే, ఫ్యామిలీని వదిలేశాడు, సింగిల్గా వెళ్ళిపోయాడు ఆర్ఎస్ఎస్. మీ మిషనరీస్ అయితే మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. అవును, మనం వాళ్ళ గురించి మాట్లాడుకోం కానీ, ఎందుకంటే వాళ్ళు ఏం రాజకీయాల్లోకి వాటిలోకి రారు, వాళ్ళు అంతవరకే. సో నేను అనేది ఏంటంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనలో కూడా అంత డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు రావాలి, అంత టైం కేటాయించాలి, వనరులు కేటాయించాలి. అలాగే మనం మన శక్తియుక్తులన్నీ కూడా దానికోసం వినియోగించాలని చెప్పేది దట్ ఈస్ మై కోర్ ఐడియా. నేను దానికోసం చెప్తున్నా. ఓకే ఓకే. అలానే నేను ఆ రోజు మీటింగ్లో అబ్జర్వ్ చేసినవి కూడా, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏమైతే చెప్పానో, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. ఓకే, అందులో తప్పే ఉంది. నువ్వు అదే డిసిప్లిన్ నువ్వు ఫాలోగా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి నేను అల్లరి చిల్లరగా ఉంటాను అంటే దానికన్నా అర్థం ఉందా? వాళ్ళు టైంకి పంక్చువల్గా మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అందులో తప్పేంది? మనకు వీలైతే చేద్దాం, ప్రయత్నం చేస్తాం, కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు. ఒక ఆయన ఎవరు అంటాడు, మీరు అందరికి కార్లు కొనియండి. కార్లు కొనిచ్చినంత మాత్రం టైంకి ఎవడు రాడు. కమిట్మెంట్ ఉంటేనే వస్తారు. కమిట్మెంట్ ఉన్నాడు ముందు రోజు రాత్రి వచ్చి పడుకుంటాడు నెక్స్ట్ డే మీటింగ్ అంటే. కాబట్టి వాళ్ళలో మనకి ఉపయోగపడేది ఏదైతే ఉందో అది ఏ మతం నుంచైనా, ఏ సంఘం నుంచైనా, ఏ కులం నుంచి అయినా సరే మనం తీసుకోవాలని చెప్తాను నేను. ఓకే ఓకే. ఆ కోర్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు అనే దాని నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు కమ్మ కులస్తులు ఉన్నారు, హైలీ ఎంటర్ప్రెన్యూరల్ క్యాస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు కృష్ణా జిల్లాలో అప్పట్లో 1 ఎకరం అమ్మేసి ఇక్కడ నిజామాబాద్లో 100 ఎకరాలు కొనేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? అంటే మూమెంట్, ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళు అప్పట్లోనే అమెరికాకు ముందుగా పోయి డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి తమ వాళ్ళందరినీ లాక్కున్నారు. ముందు చూపు. ఆ మొబిలిటీ, ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళలో ఉంది, కష్టపడే తత్వం, అది మంచిదే కదా, అది తీసుకుందాం.
అంతేగాని ఈ విజయవాడ కొన్ని స్కూల్స్ కాలేజెస్లో మా బెంచ్ల్లో మీరు కూర్చోవద్దు, ఈ బెంచీలు మావి, ఈ పిక్నిక్కి మేమే వెళ్తాం, ఈ హాస్టల్లో ఈ రూముల్లో మేమే ఉంటాం, ఈ పిచ్చి చేష్టలు కూడా ఉంటాయి. అవును, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయనే నేను చెబుతున్నా. అవి నేర్చుకోక్కర్లేదు అంటున్నా. ఓకే, మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. దాన్ని మన కులానికి లేకపోతే మన సామాజిక వర్గానికి అన్వయించుకొని మనం ఎట్లా ముందుకు పోవాలి, ఎలా పైకి రావాలనేది ఆలోచించాలి. కానీ నెగిటివ్గా ఒక కులాన్ని తిట్టడం వల్ల, ఒక మతాన్ని తిట్టడం వల్ల, ఒక సంఘాన్ని తిట్టడం వల్ల మనం ముందుకు పోలేం. ప్రయోజనం కూడా ఉండదు, ప్రయోజనం లేదు. అదే నేను చెప్తున్నది. అయితే ఇది చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు జాతిని నడిపించాలనుకున్న పద్ధతి వేరు. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది సార్. అది అవతల వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అంటే, బేబీ మనం వాళ్ళని తిట్టాలేమో, తిడితేనే ఇష్టపడతారేమో. అవతల వాళ్ళు అంటే చాలామంది దళిత నాయకులని చెప్పుకునే వాళ్ళే నేను చెప్పేది. ఓకే 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 వీళ్ళు అంటే గతంలో కూడా మనం చూసాం చాలా. ఈ ఈస్ట్ గోదావరిలో ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద తారు పోయించడం. అవును సార్, ఈ వార్తలు వచ్చాయి, సంఘటనలు జరిగాయి. అవును, విగ్రహాల చేతులు విరగొట్టడం. దాంతో కాపు సామాజిక వర్గంతో గొడవలు, ఓకే, అలాగే బలిజ సామాజిక వర్గంతో గొడవలు. ఓకే, అది రాజకీయంగా ఈరోజు మనకి ఎంత నష్టం కలిగించింది. అండ్ వాస్తవంగా తారుబోసింది కానీ చేతులు విరగొట్టింది కానీ కాపులు కాదు, బలిజలు కాదు, దళితులే, ఒక రాజకీయ నాయకుడు అనుచరులే. ఓకే, ఆ విషయం కూడా అందరికీ తెలుసు, కమ్యూనిటీలో అందరికీ తెలుస్తాయి. ఇదేమీ రహస్యమేం కాదు కదా. చేసిన వాళ్ళు చెప్తారు తర్వాత, మేము తప్పు పని చేసాంరా అని. అంటే అంబేద్కర్ గారు మన దేవుడు, మన తండ్రి కంటే గొప్పవాడు. అలాంటి విషయాలు చేయించగలిగారు అంటే ఇప్పుడు రాజకీయాల కోసం తండ్రిని కూడా చంపేసే రకాలు కదా. వాళ్ళు ఎక్కువ ప్రమాదకరమా, ఆర్ఎస్ఎస్ ఎక్కువ ప్రమాదకరమా? ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రమాదకరం కదా. సో అది నేను చెప్పేది. సో నేనేమి మీరు నాతోనే రావాలి, ఎయిమ్లోనే ఉండాలి అని నేనేం చెప్పట్లా. మా సిద్ధాంతం ఇది, మేము ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం. చందాలకి దందాలకి దూరంగా ఉంటాం, సెటిల్మెంట్లు చేయం. మీరు ఏదన్నా అట్రాసిటీ జరిగినప్పుడు మేము ముందుండి పోరాడతాం. మీరు రాజీ పడతానంటే మాత్రం మేము రాజీలు మాత్రం కుదర్చము. ఓకే, కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్లు ఉండవు. ఓకే, ఇది మా విధానం అని ముందు నుంచి చెప్తున్నాం. మీరు చివరిదాకా పోరాడతానంటే మీకు న్యాయ సహాయం కావాలంటే న్యాయ సహాయం ఇస్తాం. చివరిదాకా పోరాడతామంటే మేము నిలబెడతాం. కానీ మధ్యలో వదిలేసి మేము సెటిల్ అయిపోతాం అంటే మేము దానికి వ్యతిరేకం. ఎందుకంటే రేపు మమ్మల్ని ఎవరు నమ్మడు. ఒకసారి మనం సెటిల్మెంట్ చేయడం మొదలు పెడితే ఇంకా ముద్ద పడిపోద్ది. ఇంకా అంటే అది ఏమవుతుందంటే అండి, అది అందులో ఎవరు ఏం చేశారు అనేది డౌట్స్ ఉండిపోతాయి ఒకరి మీద ఒకటి. ఓకే, బయటకు వేరేలాగా పోతుంది. అలాంటప్పుడు మేము చెప్తా అంటే ఈ పార్ట్లో మమ్మల్ని వదిలేసేయండి, పోరాటం వరకు మేము ఉంటాం, దీనికి మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, దీనిలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పండి. ఓకే, అది మేము చెప్తాం. సో నేను అనేది ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని వెళ్తేనే మనం ముందుకు పోతాం, అభివృద్ధి చెందుతాం. తప్ప రాజ్యాధికారం సాధించాలి అని అంటే అందరిని కలుపుకెళ్ళాలి తప్ప అందరినీ శత్రువులుగా చేసుకుంటే మీరు రాజ్యాధికారం ఎలా సాధిస్తారు? చిన్న సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు దేశంలో ఓకే 30% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్ అంతా కలిపి పోనీ 40% అనుకుందాం. 60% ఎవరు? హిందువులే కదా. మరి నువ్వు హిందూ దేవీ దేవతలను తిట్టుకుంటా, వాళ్ళ మతాన్ని కించపరుస్తా, వాళ్ళని ఓట్లు ఏమంటే వాళ్ళు ఓట్లు వేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడగొట్టడం. రెండవది, నీకు అసలు హక్కు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ దేవుళ్ళని దేవతల్ని వాళ్ళ ఇష్టం అండి. రాజ్యాంగం నీకే కాదు కదా, నీ క్రిస్టియానిటీ ఫాలో అవటానికి ఎట్లా హక్కు ఇచ్చిందో, ఇస్లాం ఫాలో అవటానికి ఎలా హక్కు ఇచ్చిందో, బుద్ధిజం ఫాలో అవటానికి హక్కు ఎలా ఇచ్చిందో, వాళ్ళకి హిందూయిజం ఫాలో అవటానికి కూడా హక్కు అట్లనే ఇచ్చింది. ట్రూ. వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబిస్తారు, నువ్వెవరు వాళ్ళని విమర్శించడానికి? రైట్. ఎగ్జాక్ట్గా ఆర్ఎస్ఎస్ కూడా నేను అటెండ్ అయిన మీటింగ్లో వాళ్ళు చెప్పింది కూడా ఇదే. మీ ధర్మాన్ని మీరు పాటించండి, మీరు క్రిస్టియన్ ఆల్రెడీ, మీరు క్రిస్టియన్గా ఉండండి, దానికి మేము అడ్డు చెప్పం. మీరు ఆల్రెడీ ముస్లిం, మీరు ముస్లింగా ఉండండి, మేము దానికి అడ్డు చెప్పం. కొత్తగా మా నుంచి ఎవరన్నా వెళ్ళిపోతే మేము దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్తారు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటారు, అందులో తప్పేమిటి?
ఇప్పుడు ఇస్లాం నుంచి వాడు హిందువులకి వెళ్ళిపోతాను అంటాడు, మీరు ఆపడానికి ప్రయత్నం చేయరా? చేస్తారు కదా, అరే అలా కాదురా, ఇలాగ మన మతం ఇది అని చెప్తారు. అలాగే క్రిస్టియన్స్ కూడా క్రిస్టియానిటీ నుంచి అతను హిందూయిజంకి పోవాలనుకున్నప్పుడు కూడా కాదు మన దేవుడు ఇలాగా అలాగా ఏదో చెప్పుకుంటారు. అదే వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఇబ్బంది ఎప్పుడు? నీ మీద వివక్ష ఉన్నప్పుడు ఇబ్బంది, నీ మీద దాడులు జరిగినప్పుడు ఇబ్బంది. దానికి మనం పోరాడాలి కానీ మన పోరాటం హిందూ మతం మీద కాదు. అంబేద్కర్ గారి పోరాటం కూడా హిందూ మతం మీద కాదు, హిందూ మతంలోని వివక్ష మీద మాత్రమే. పోరాడటం రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని వీళ్ళ సొంత లాభం కోసం కొంతమంది మార్చేసి పొలిటికల్ హిందూ మతం మీ శత్రువు. నోను, అంబేద్కర్ గారు కూడా హిందూ మతం మీ శత్రువు అని చెప్పలేదు. హిందూ మతంలో బ్రాహ్మినిజం, హిందూ మతంలో వివక్ష అనేది ఏదైతే ఉందో, ఏ వివక్ష అయితే నన్ను చదువుకోవద్దని చెప్తుందో, ఓకే, ఏ వివక్ష అయితే నువ్వు ఆయుధం పట్టకూడదని చెప్తుందో, ఎప్పుడైతే నేను ఆయుధం పట్టనో అప్పుడు బానిసగా ఉండిపోతాను. ఇక్కడ ఆయుధం అంటే పెన్ను పేపర్? నోనో, ప్రాపర్ ఆయుధం. ఓకే. చదువు అనేది ఎప్పుడైతే నాకు డినై చేయబడుతుందో నాకు విజ్ఞానం రాదు, నాకు జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోవడంతో నేను పశువులో బతుకుతాను. అట్లా ఉండమని నన్ను ఫోర్స్ చేసే మతాన్ని నేను తిరస్కరిస్తాను అన్నాడు. నన్ను వ్యాపారం చేయొద్దు అంటున్నావు, వ్యాపారం వైశ్యులది అంటున్నావు అంటే బేసిక్గా ఆయన వర్ణ సిస్టమ్ని వ్యతిరేకించారు. నేను చెప్తున్న ప్రతి మాట కూడా ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ధనంజయ్ కీర్ రాసినటువంటి బయోగ్రఫీ ఆధారంగా నేను చెప్తున్నా ప్రతి మాట. ఓకే. అండ్ ఈ పుస్తకమే ఎందుకు అని అంటే, ఇది అంబేద్కర్ గారు జీవించి ఉండగానే ధనంజయ్ కీర్ గారితో రాయించి పర్సనల్గా తను చదివి అప్రూవ్ చేశారు, సంతకం పెట్టి. ఓకే, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పర్సనల్గా అప్రూవ్ చేసినటువంటి లైఫ్ అండ్ మిషన్, ఇది ఆయన బయోగ్రఫీ. ఓకే. సో ఆయన పొలిటికల్ వ్యూస్, రిలీజియస్ వ్యూస్, ఎవ్రీథింగ్ ఇందులో ప్రతిదీ ఉంది. ఓకే. సో ఆయన ఏమంటాడంటే, ద రిలీజన్ దట్ డస్ నాట్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ గివ్ యూ వాటర్ టు డ్రింక్, allow you to enter the temples is not worthy to be called a religion. అంటే నీకు తాగడానికి నీళ్ళు ఎవరు, వాళ్ళ దేవాలయాల్లోకి ఎవరైతే రానివ్వని అంటారో అది ఒక మతమే కాదు అన్నాడు ఆయన. అంటే బేసిక్గా డిస్క్రిమినేషన్ క్వశ్చన్ చేశారు. ద రిలీజన్ దట్ ఫోర్బిడ్స్ యూ టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ యువర్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ నాట్ ఏ వర్తీ ఆఫ్ అపిలేషన్ రిలీజియన్. అంటే అది అసలు ఎవరైతే నేను చదువుకోవద్దు అంటారో, నువ్వు విజ్ఞానం పొందొద్దు అంటారో, అభివృద్ధి చెందొద్దు అంటారో, అది అసలు అదే మతం అంటాడు ఆయన. ద రిలీజియన్ దట్ డస్ నాట్ టీచ్ ఇట్స్ ఫాలోయర్స్ టు షో హ్యుమానిటీ ఇన్ డీలింగ్ విత్ కోర్ రిలీజియనిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిస్ప్లే ఆఫ్ ఫోర్స్. అంటే తన మతంలో ఉన్న మిగతా మతస్థుల్ని, అంటే ఈ సోకాళ్ళ అగ్రవర్ణాలు లేకపోతే ద్విజులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను దూరంగా చూడండి, అంటరాని వాళ్ళని ఇలా చూడండి, అంటే వాళ్ళు హిందువులే, మీరు హిందువులే, అలాంటప్పుడు సాటి హిందువుని మనిషిగా కూడా చూడొద్దు అన్న మతాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతావని అన్నాడు ఆయన. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏ దేవుడిని దేవతలను విమర్శించట్లా. డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, నీ దారికి అడ్డంగా ఏదైతే ఉందో ఆ అడ్డాన్ని తొలగించుకొని పొమ్మంటున్నాడు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆయన హిందువులందరినీ ద్వేషించండి అని చెప్పట్లా. అయితే ఇక్కడ ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే వర్ణ సిస్టమ్ పనికిరాదని చెప్తున్నారు. ఇప్పుడు గాంధీ గారితో ప్రాబ్లం అదే, వర్ణ సిస్టమే ఉండాలంటాడు ఆయన. అంటే వ్యాపారం చేసే కులంలో పుట్టినవాడే వ్యాపారం చేయాలి, ఇక మిగతా ఎవరో చేయొద్దు. అట్లాంటి ఇప్పుడు మరి శూద్రులు, ఇప్పుడు కమ్మ కానీ, రెడ్డి కానీ, కాపు కానీ, ఇక దళితులు కానీ, అంటే మరి వీళ్ళందరూ ఏం చేయాలి? అంటే వీళ్ళు వాళ్ళకి సేవలు చేయాలని గాంధీ గారి తాత్పర్యం. అట్లాంటి ఆయన ఈ చిన్నజీయర్ స్వామి అనేట ఆయన కులాలు ఉండాలండి, సోకాళ్ళు ప్రోగ్రెసివ్ అనుకునే వాళ్ళు క్యాస్ట్ ఉండకూడదంటారు, కానీ తప్పు, క్యాస్ట్ ఉండాలంటే మంచిది, క్యాస్ట్ ఉంటుంది. మీరు పోయి మాది కులంలో మాల కులంలో చేయనివ్వండి చిన్నజీయర్ గారు, మమ్మల్ని బ్రాహ్మణ కులంలో పెట్టండి, క్యాస్ట్ ఉంచండి. మేము చదువుకున్నాం కదా, మేము బాగా చదువుకున్నాం కదా, మరి మాలో సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళని బ్రాహ్మణులని యాక్సెప్ట్ చేయండి, మాలో వ్యాపారం చేసేవాళ్ళని వైశ్యులని అంగీకరించండి. అలానే ఇంతకాలం మా వాళ్ళు చేసే పనులు అయితే డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, టాయిలెట్లు క్లీన్ చేయటం కానీ, ఈ జంతు కళావరాలు తీయటం కానీ, చర్మ పనులు కానీ, అవన్నీ ఉన్నాయి కదా.
వాటిలో అప్రకటిత రిజర్వేషన్ ఉంది కదా, వాటన్నిటిని మీరు తీసుకోండి. తప్పకుండా అందరూ హిందూ మతంలోనే ఉంటారు. అదే అవదు కదా సార్. మరి అవదు అన్నప్పుడు మీరు అందుకే వాళ్ళ మతాన్ని వదిలిపోతున్నారు, అది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడి మేము డిస్క్రిమినేషన్ ఇలానే ఉంచుదాము కానీ అందరూ మా మతంలో ఉండాలంటే అది అయ్యే పనేనా? ఇది అడగాలి కదా మనం. ఆర్ఎస్ఎస్ని కానీ చిన్నజీఆర్ గారిని కానీ ఎవరినైనా మనం అడగాలి. మీరు దళితుల్ని మా మతంలో ఉండండి అంటున్నారు అన్నప్పుడు మరి ఈ వివక్ష మాట ఏంటి? ట్రూ. ఈ వివక్షని మీరు ఎలా నిర్మూలిస్తారు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఇదే అడిగాం మేము ఆ రోజున. ఓకే, ఆర్ఎస్ఎస్ మీటింగ్లో అడిగాం. నేనే కాదు, స్వర్ణజిత్ సేన్ గారు అని రిటైర్డ్ డీజీపీ, ఆయన హార్డ్కోర్ క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్, ఆయన కూడా వచ్చారు. మేమందరం కొన్ని ప్రశ్నలు ఇచ్చాం, అందులో ఇది కూడా ఉంది. దళితుల కోసం మీరు ఏం చేస్తున్నారు, దళిత నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఏం చెప్పారంటే, భాగవత్ గారు మా ఆర్ఎస్ఎస్లో మేము కులం చూడము, అందరం సమానమే, అందరం హిందువులమే, అందరం భారతీయులమే అంటాడు ఆయన. ఓకే, డిస్క్రిమినేషన్ లేదు అక్కడ, లేదని చెప్తారు ఆయన. ఓకే, అది నేను నమ్మలేదు బేసిక్గా. కానీ తర్వాత కనుక్కుంటే ఒక పిల్లగాడు ఉన్నాడు, మన ఆర్ఎస్ఎస్లో పనిచేసి బయటకు వచ్చినాడు, మన ఉస్మానియాలో ఉన్నాడు. ఓకే, అది పేరుంది అతనిది, షామ్ మీద సంథింగ్. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఇదే రూమ్లో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, నిజమే అన్న, అక్కడ ఒకరి కులం ఒకరు తెలుసుకోరు, పని చేసుకుంటూ పోతారు. ఆయన 10 ఏళ్ళు ఎంతో చేశాడు. నా కులం ఏందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కులం ఏందో నాకు తెలియదు అని అన్నాడు. తర్వాత ఆయన అంబేద్కర్ గారి మార్గంలోకి వచ్చేసాడు, అది వేరే విషయం. ఓకే, అట్లా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొక ఆయన రాసిన బుక్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఆయన నా కులం తెలిసి నేను వండిన వంట తినకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటపడేశారని ఒక బుక్ కూడా ఉంది. ఓకే, డిస్క్రిమినేషన్ అక్కడ కూడా ఉంది అని. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏది బ్లైండ్గా నమ్మద్దు. మీరేమో పక్క అంధభక్తి అంటారు. అంధభక్తి అంటే ఏంటి? గుడ్డిగా నమ్ముతారు, గుడ్డిగా వ్యతిరేకిస్తారని. అంటే మీరు కూడా అంధభక్తేనా? అంటే వాళ్ళు హిందూ అంధభక్తి అయితే నువ్వు క్రిస్టియన్ అంధభక్త, నువ్వు అంబేద్కర్ అంధభక్త, నువ్వు ముస్లిం అంధభక్త. తెలుసుకోవయ్యా, అసలు ఏంటి, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అవును, నువ్వు వ్యతిరేకించే ముందు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు కనీసం తెలుసుకో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. రూట్ కాజ్ అనాలిసిస్. అంతేగాని అంధభక్తని అవతల అనే కానీ సరిపోదు. మనం కూడా అంధభక్తలాగా ప్రవర్తించకూడదు. తెలుసుకోవాలా, క్వశ్చన్ చేయాలా, రైట్? యూ హావ్ టు క్వశ్చన్. అవును, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటివి చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది సార్. అప్పుడు దాకా సోషల్ మీడియా రీల్స్ ట్రోల్ చేయడం తప్పితే ఏం లేదు సార్. అదే ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇది ఇంకా స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఇదన్నమాట. ద రిలీజన్ దట్ asks its adherents to suffer the touch of animals but not the touch of human beings is not a religion but a mockery. అంటే మనుషులు ముట్టుకోవడానికి ఇష్టపడరు కానీ జంతువులు ముట్టుకున్నా పర్వాలేదు అనే మతాన్ని మనం ఎట్లా భరిస్తామో ఎట్లా సహిస్తాం అనేది ఆయన అన్న ఇంకా స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం ఇది. అండ్ ద రిలీజన్ విచ్ precludes some classes from education, forbids them to accumulate wealth and to bear arms is not religion but a mockery. The religion that compels the ignorant to be ignorant and the poor to be poor is not a religion but a visitation. అంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి, ధనికుడు ధనికుడుగానే ఉండాలి అనేది అది మతమే కాదు. అలాగే నువ్వు సంపద సృష్టించుకోకూడదు, సంపద పోగేసుకోకూడదు, చదువుకోకూడదు, ఆర్మ్స్ ధరించకూడదు అనేది ఇట్లా నేను అన్ని రకాలుగా ఒక బానిసగా చేసేటువంటి మతాన్ని మనం ఎలా అంగీకరిస్తాం అన్నాడు. ఆ పోర్షన్ వరకు ఆయన ఖచ్చితంగా అంబేద్కర్ గారు వ్యతిరేకం, హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అది. ఓకే, రైట్. ఈయన హిందూ మతం నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఎక్సెప్ట్ యువర్ చైన్స్ యూ లూజ్ నథింగ్. మీరు దాని నుంచి బయటికి రండి, వేరే మతాల్లోకి పోయినంత మాత్రాన్ని మీకు హక్కులు ఏం పోవు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అనే మాట కూడా ఆయన అన్నాడు. ఇది 502వ పేజీలో ఆయన చెప్తాడు, షెడ్యూల్డ్ కాస్ట్ వుడ్ నాట్ లూజ్ దేర్ రైట్స్ విత్ ద చేంజ్ ఆఫ్ ఫెయిత్. ఓకే, 502వ పేజీలో ఉంది. సో ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే, ఇది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయన చెప్పిన మాట. సో క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే వాళ్ళ రైట్స్ అన్నీ పోతాయి అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఖచ్చితంగా చెప్తాడు. సో అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి ఎందుకు వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు సార్? అదే చెప్తున్నా.
ఆయన ఏమంటాడు అని అంటే ఇట్లా హిందూయిజంలో అప్రెషన్ భరించే వాళ్ళు ఎక్కువ అంటే శూద్రులే ఎక్కువ నెంబర్ వైజ్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అలాగే ఎప్పటికైనా నెంబర్ ఎక్కువ వీళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు ద్విజులు అని మనం అనుకునే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా ఇప్పుడు కూడా 10% మించదు. 90% శూద్రులు, దళితులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏకమొత్తంగా ఒక మతంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అనేది ఆయన ఆలోచించారు. ఏంటది, ఇప్పుడు అందరూ ఇస్లాంలోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు భారతదేశం ఏమవుతుంది? ఇస్లామిక్ కంట్రీ అవుతుంది. అది ప్రమాదం అని ఆయన అందుకే ఇస్లాంలోకి వెళ్ళలేదు. ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఇరాన్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్న ఏ దేశం కూడా ఫ్లరిష్ అవ్వలేదు. ఈరోజు పాకిస్తాన్లో తినడానికి తిండి లేని పరిస్థితి, వాటర్ లేదు. ఇరాన్ ఒకప్పుడు సెక్యులర్గా ఉన్నప్పుడు మహిళా ప్రొఫెసర్స్ ఉన్నటువంటి దేశం అది ఇరాన్. ఈ రోజున వాళ్ళు చదువుకోవడానికి కూడా హక్కు లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మహిళా టీచర్లు, ప్రొఫెసర్స్ ఉన్న ప్రోగ్రెసివ్ కంట్రీ. అదేమైంది ఈ రోజున? అక్కడ బాలికలకి చదువుకోవడానికి కూడా హక్కు లేదు. ఇవన్నీ ఆయన ముందే ఊహించే ఆయన ఈ డిడ్ నాట్ ఎంకరేజ్, ఐ డిడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. అసలు ఆ థాట్ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ క్రిస్టియన్స్. క్రిస్టియన్ మిషనరీస్ ఆయనతో మిలియన్స్ ఆఫ్ రూపీస్తో వెళ్ళి కలిశారు. మీరు రండి క్రిస్టియానిటీలోకి, మీకు ఇంత డబ్బు ఇస్తాము, మీకు ఇది చేస్తాము. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్. ఆయన ఏమంటాడంటే హిందూ రిలీజియన్ వేరు, హిందూ కల్చర్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు. ఓకే, హిందూ రిలీజియన్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు. ఆర్ హిందూ కల్చర్ అనండి, మీరు ఏమైనా అనండి, ఆయన అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, నేను సొంతంగా ఏమీ చెప్పను. ఓకే, ఆయన ఏమన్నారంటే ఈ కల్చర్ని మనం వదులుకోకూడదు. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అన్నాడు అంబేద్కర్. ఓకే, నేను మొదట ఇండియన్ని, చివరి వరకు కూడా ఇండియన్. నేను మతం మారినా కూడా అది దేశానికి ఇబ్బంది కలగకుండా మారుతానని చెప్పి ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు. ఎందుకంటే బుద్ధిజం అనేది భారతదేశానికి చెందిన మతం, అదేమి హిందూయిజంతో పూర్తిగా కాన్ఫ్లిక్ట్ కాదు. కానీ దీనిలో ఉన్న ఇది ఏమిటంటే బుద్ధిజంలో బ్లైండ్ ఫెయిత్ లేదు, మీకు గుడ్డి నమ్మకం అనేది లేదు బుద్ధిజంలో. ఓకే, సో దానిలో ఏముంటుంది అని అంటే మొదటిది నువ్వు విచారించు, బ్లైండ్గా నమ్మద్దని చెప్తారు. ఓకే, బుద్ధిజంలో దేవుడు లేడు, ఆత్మ లేదు వాస్తవంగా. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు గుడ్డిగా దేన్ని నమ్మకు. మొట్టమొదటిది ఐ విల్ షో యూ, ప్రజ్ఞ అంటే నువ్వు తెలుసుకోవటం, దేనైనా సరే విచారించటం. నువ్వు తెలుసుకో, దాన్ని తెలుసుకుని ఇది 490 పేజీ 490 ఇదే బుక్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ అనే బుక్లో ఆయన స్వయంగా చెప్పినమాట. బుద్ధిజం అని ఏం నేర్పిస్తుందంటే ప్రజ్ఞ, అండర్స్టాండింగ్ యాజ్ అగెనిస్ట్ సూపర్స్టిషన్, అంటే బ్లైండ్ ఫెయిత్, గుడ్డిగా నమ్మటం కాకుండా అర్థం చేసుకోవడం. అండ్ కరుణ, ప్రేమ బుద్ధిజం నేర్పేది రెండవది. మూడవది సమత, అంటే ఈక్వాలిటీ, అందరూ సమానమే అని చెప్తుంది బుద్ధిజం. ఈ మూడు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి మతం కాబట్టి. అండ్ ఇందులో కూడా బుద్ధుడు నేను దేవుడిని అని చెప్పలేదు, బుద్ధుడు గురువు మాత్రమే. నువ్వు సత్యాన్ని తెలుసుకో, దానికి నేను సహాయం చేస్తానంటాడు తప్ప నేనే దేవుడిని అని జీసస్ క్రైస్ట్ లాగానో, లేకపోతే రాముడిలానో, కృష్ణుడిలాగానో, అల్లాలానో, లేకపోతే మహమ్మద్ ప్రవక్త అని ఐఎమ్ ద లాస్ట్ ప్రాఫిట్ అనో బుద్ధుడు చెప్పలా. ఈ రీజన్స్ అన్నిటి వల్ల అంబేద్కర్ గారు బుద్ధిజం అనేది తీసుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు బుద్ధిజం తీసుకోవాలా, బీయింగ్ అంబేద్కరైట్, హిందూయిజంలో ఉండే మీరు బుద్ధిజాన్ని ఫాలో అవ్వాలా, అంబేద్కరిజాన్ని ఫాలో అవ్వాలా, దట్ ఈజ్ అప్ టు యూ. అండ్ హిందూ మతం మీరు బుద్ధుడిని పూజించినా, బుద్ధిజం ఫాలో అయినా ఏమనదు. మీరు హిందూ మతంలో ఉంటూ క్రీస్తుని ఆరాధించినా హిందూ మతం ఏమనదు. ఎందుకంటే దేవుడు అందరిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అనేది బ్రాడ్గా హిందూ అండర్స్టాండింగ్. హిందూయిజం అంటే నాట్ రిచువల్స్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. సో ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారు ఏమంటారంటే నేను ఈ కల్చర్ అనేదాన్ని, ఈ ఇండియన్ కల్చర్ అనేదాన్ని నేను పూర్తిగా వదిలేయకూడదు. ఓకే, మన నేషనాలిటీని వదులుకోకూడదు, దేశం ముఖ్యం. అదే ఎనీ రిలీజన్. అందుకే నేనేం చెప్తానంటే
డోంట్ సే ఐఎమ్ ఏ క్రిస్టియన్, సే ఐఎమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్. డోంట్ సే ఐఎమ్ ఏ ముస్లిం, సే ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం. ఇండియా ఫస్ట్. యువర్ ముస్లిం ఓకే, బట్ యువర్ ఇండియన్ ఫస్ట్. మనం పుట్టింది ఇక్కడ, మనం తినే తిండి ఎక్కడిది, ఇక్కడిది. మనం తాగే నీళ్ళు ఎక్కడివి, పీల్చే గాలి ఎక్కడిది. కాబట్టి మనకు దేశం ముందు. నీ ఫైట్ ఏదైతే ఉందో నీ డిస్క్రిమినేషన్ మీద, అది నువ్వు ఇండియాలోనే ఉండి చేయాలి, నువ్వు అమెరికా పోయి చేయలేవు. ఓకే. సో కాబట్టి నువ్వు సే ఐఎమ్ ఏ ఇండియన్ హిందూ. ఇండియా ఫస్ట్. ఎవరికైనా సరే, ఏ మతమైనా సరే, ముందు ఇండియన్ అనేది రావాలి. అదే అంబేద్కర్ గారు చెప్పింది, అంతకన్నా ఆయన చెప్పింది ఏం లేదు. సో మీరు దీన్ని సంస్కరించుకోండి అంటే, మరి సంస్కరించుకోవడానికి వీళ్ళు ఎవరో కూడా ఒప్పుకోలేదు. ఓకే. కాబట్టి ఆయన మారాల్సి వచ్చింది. ఆయన ఏం చెప్పాడు, ఈ బ్రాహ్మణిజం అనేది, మేము బ్రాహ్మణం, మేము ఆధిక్యంలో ఉంటాం అనేది ఉన్నంత వరకు ఇది మారదు. కాబట్టి ఏమంటాడు, ఈ పూజారులుగా కానీ ప్రీస్టులుగా కానీ వారసత్వంగా పుట్టుకతో వచ్చినటువంటిది కాకుండా ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా పూజారులుగా తీసుకోండి అని చెప్పారా సార్? చెప్పారు ఆయన రాశారు. అవన్నీ ఇందులో ఉన్నాయి, మీరు చదువుకోండి. ఓకే. అది తీసుకోండి. ఓకే. అప్పుడు ఈ ఆధిపత్యం అనేది పోయి సమానత్వం అనేది వస్తుంది. అంతే తప్ప నేను అందరికన్నా ఎక్కువైనటువంటి బ్రాహ్మణుడు అక్కడ ఉండి పూజారిగానో, లేకపోతే ఇప్పుడు జిఆర్ స్వామి గారి లాగానో ప్రవచనాలు చెప్పే స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇంకెప్పుడు మీరు కూడా మీరు మాతో సమానము, మీరు ఎదగండి ఆయన చెప్పడు కదా ఆయన అని. అది దట్ ఈస్ వాట్ హీ సెడ్. ఓకే. ఓకే. ఆయన బుద్ధిజం తీసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే, ఇండియా విల్ బికమ్ బుద్ధిస్ట్ కంట్రీ వన్ డే అని అనుకున్నారు ఆయన. అయినా తప్పులేదు, ఎందుకంటే అది భారతదేశానికి సంబంధించిన మతం కాబట్టి, సమతని ప్రోత్సహించే అంటే ఈక్వాలిటీని ప్రోత్సహించే మతం కాబట్టి దానిలోకి వెళ్ళినా తప్పులేదని చెప్పేసి ఆయన అనుకున్నారు. అంతే తప్ప దీన్ని ఒక క్రైస్తవ దేశంగానో ముస్లిం దేశంగానో మార్చడానికి ఆయన ఇష్టపడలేదు. ఇది క్లియర్గా తెలుసుకోవాలి. అంబేద్కర్ గారిని ఫాలో కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ముందు తెలుసుకోవాలి. అండ్ ఆయన ఏం చెప్పాడంటే, ఈ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్ హూ హ్యాడ్ లెడ్ ద పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ టు పాలస్తీన్. అంటే బానిసత్వంలో ఉన్నటువంటి దళితుల్ని, అక్కడైతే ఇజ్రాయేలీలను ఎలాగ మోషే ఈజిప్ట్ నుంచి పాలస్తీనాకి తెచ్చి స్వాతంత్రం ఇచ్చారు, నేను కూడా మిమ్మల్ని దళితుల్ని కానీ, ఈ వివక్షను ఎదుర్కొంటున్న శూద్రుల్ని కానీ, అందరినీ బీసీలు కానీ అందరినీ కూడా ఈ బానిసత్వాన్ని నుంచి నేను రాజ్యాంగం ద్వారా బయటపడేస్తాను, అటువంటి వాడిని అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఇది 493 పేజ్. రైట్. సో ఆయన ఏమి క్రిస్టియానిటీకి ఎగెనిస్ట్ కాదు, ఇస్లాంకి ఎగెనిస్ట్ కాదు. కానీ మనం ఈ దేశ సంస్కృతిని మనం మర్చిపోకూడదు, ఈ వారసత్వాన్ని మనం వదిలేయకూడదు అని చెప్పారు. అంటరానితనాన్ని, డిస్క్రిమినేషన్ని ఆయన క్వశ్చన్ చేశాడు తప్ప మొత్తంగా ఈ దేశం నీ యొక్క ఐడెంటిటీని నువ్వు తొలగించుకో, నువ్వు ఇండియన్గా ఉండొద్దు అనేది ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. ఇండియా ఫస్ట్. మనం ఒక బలమైన ఆర్మీ కావాలి అని అంటే మనం ముందు భారతీయత అనేది మనలో పెరగాలి. భారతదేశంలో జనం అందరూ కులం పేరు మీద గుంపులుగా విడిపోయి ఉన్నారు, అసలు దేశం అనే భావనే లేదు వీళ్ళకి. అదే ఆయన చెప్పింది, ఈ కుల భావన అనేది ఉన్నంత వరకు కూడా అసలు దేశం బలంగా ఉండదు అని చెప్పాడు. ఇది సావర్కర్ గారు అంబేద్కర్ చెప్పిన ప్రతి మాట ఒప్పుకున్నారు. కాకపోతే ఒకటి, మనం బలంగా ఉన్నాం గతంలో అనేది ఒకటి రాశాడు, అది కూడా ఇందులోనే ఉంది. సావర్కర్ గారి ప్రస్తావన కూడా ఇందులోనే ఉంది. సో ఈ హెరిడిటరీ ప్రీస్ట్హుడ్ వద్దు అనేది 271 పేజీలో ఉంది, ఏమన్నా చదువుకోవచ్చు. సో ఇది అంబేద్కర్ గారు హిందూయిజం మీద కానీ ఈ మతం మీద కానీ చెప్పింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు చెప్పిందే మనం ఫాలో కావాలి. ఈ కల్చర్ అనేది ఏదైతే ఉందో, మన వారసత్వం అనేది ఏదైతే ఉందో, ఈ సెడ్ హిందూయిజం కూడా బ్రాహ్మణిజం అనేది ప్రవేశించడానికి ముందు ఇది కూడా ఒక ఉన్నతమైన మతంగా ఉండేది. అవును. ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు అనేవి ప్రవేశపెట్టి వివక్ష అనేది మొదలు పెట్టారో, బై బర్త్ వివక్ష అనేది వర్ణ సిస్టమ్ వచ్చిందో, అప్పటి నుంచి ఆ మతం పాడైంది. అవి తీసేసి మీరు సంస్కరించుకోగలిగితే హిందువులు చెడ్డవాళ్ళు కాదు. ఈ డిస్క్రిమినేషన్ పోతే హిందూయిజం అనేది కూడా చెడ్డది కాదు అనేది అంబేద్కర్ గారు చెప్పారు. మీకు అనుమానం ఉంటే పుస్తకం చక్కగా చదువుకోండి. నేనేమి పుట్టించడం, నేనేమి వేరేగా చెప్పను. ఓకే. సో ఇవేమి చదవరు, ఇవేం తెలుసుకోరు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం.
మేము క్రిస్టియన్ నాయకులుగా చలామణి కావాలి. ఏంది ఇవన్నీ? ఇప్పుడు క్రిస్టియన్ తరఫున పోరాడాలి అని అంటే ఓన్లీ క్రిస్టియన్సే ఉండాలా? అలా అయితే ఎంతమంది ఉంటారు? ఇప్పుడు దళితవాడ పంచాయతీ అన్నాం. దళితవాడ పంచాయతీ కావాలని మనం పోరాడుతున్నప్పుడు ఓన్లీ దళితులే దీనికి మద్దతు ఉండంటే మరి మిగతా కులాల వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే అది ఎట్లా సాధ్యపడుతుంది? ఈ అవగాహన లేకే ఇలాగ దళితుల్ని ఐసోలేట్ చేసి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే 200 ఓట్లు, 300 ఓట్లు, 500 ఓట్లు ఇందుకే వచ్చాయి. మీకు రాజ్యాధికారం సాధించాలనుకున్నప్పుడు మిగతా కులాలను కూడా మనం కలుపుకొని పోవాలి, మిగతా మతాలను కలుపుకొని పోవాలి. రైట్? వాళ్ళతో కలిసి మన ప్రాబ్లం ఏదైతుందో దానికి మన సొల్యూషన్ తీసుకుంటూ వాళ్ళకేం కావాలో అది కూడా మనం చేస్తూ ఇచ్చిపుచ్చుకోవాలి. నేను అందుకే కాపు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేదాన్ని. ఆయన 2 సంవత్సరాలు అవుతాడు, తర్వాత 1 సంవత్సరం మాదిగ సోదరుడు అవుతాడు, ఆ తర్వాత బీసీ కలిసి వస్తే బీసీలు కూడా అవుతారు, మాలా అవుతాడు. ఇట్లా అధికారాన్ని పంచుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పా. కేవలం కాపులే ఓట్లు వేసుకుంటే 30%, 40% వాళ్ళు అధికారంలోకి వస్తారా? రారు కదా. అలాగే దళితులు మాత్రమే దళితులకు ఓట్లు వేసుకుంటే అందరూ ఒక తాటి మీద వేసుకున్నా కూడా వస్తారా? కామన్ సెన్స్. కాబట్టి కలుపుకోవాలి. కలుపుకొని మనం మన రాజ్యాధికార సాధన కోసం ఒక్కొక్క అడుగు ముందేసుకోవాలి. దానికోసం నీకు ఆర్థిక వనరులు కావాలి. అది కావాలంటే నీకు అధికారం ఉండాలి. ముందు దళితవాడని డెవలప్ చేసుకోవాలి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా దళితవాడ అనేది ఊరికి దూరంగా ఉంది కాబట్టి దాన్ని ఆ డిసడ్వాంటేజ్ని మనం ఇప్పుడు అడ్వాంటేజ్గా చేసి మనం కనీసం ఆ ప్రాంతానికి మనం పాలకులుగా మారి ఎస్సీ సప్లాన్ అనేది ఏదైతే ఉందో 20,000 కోట్లు, దానిలోంచి ప్రతి దళితవాడికి 2 కోట్లు తెచ్చుకో నువ్వు బడ్జెట్. ఓకే, పర్ ఇయర్ 5 సంవత్సరాల్లో 10 కోట్లు. నీ ఇష్టం, నీకు ఏది కావాలో అది చేసుకో. నువ్వు కోచింగ్ సెంటర్లు పెట్టుకోవచ్చు, అంగన్వాడీ పెట్టుకోవచ్చు, స్కూల్ కట్టుకోవచ్చు, డిస్పెన్సరీ పెట్టుకోవచ్చు, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వచ్చు, పిల్లలకి హాస్టల్స్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టం, కావాల్సినంత డెవలప్మెంట్ నువ్వు చేసుకోవచ్చు. అది వదిలేసి నీ ఓటుతో దాన్ని సాధించుకోవడం మానేసి ఆ పార్టీ వెనకపోతా, ఈ పార్టీ వెనకపోతా, ఆ పార్టీ నాయకుడు వెనకపోతా, ఈ పార్టీ నాయకుడు వెనకపోతా అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? పార్టీలకి అందరు ఓట్లు కావాలి. అందుకే ఏ పార్టీ కూడా మీరు చూడండి ఒకే వైపు ఉండదు. అవును, అందరం కలుపుకొని పోతా ఉంటాం. కంప్లీట్ హిందువుల వైపు ఉండదు, కంప్లీట్ క్రిస్టియన్స్ వైపు ఉండదు, కంప్లీట్ ముస్లిమ్స్ వైపు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందరూ కావాలని. తెలియని ఎవరికి మనకే. వాళ్ళు కూడా కన్వీనియంట్గా మన మీద మనల్ని ఎగదోసి అందరినీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉంటారు. ట్రూ. సార్, నాకు ఈ దళితవాడ మీ పుస్తకం టూ అనే పుస్తకం చదివాను సార్. టూ అనే పుస్తకం చదివిన తర్వాత దాంతో మళ్ళీ దళితవాడకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ మీరు అందులో మెన్షన్ చేశారు. సో నాకు ఇక్కడ ఆయన తర్వాత నేను వేరే కొన్ని కాంట్రవర్సీస్ కూడా విన్నాను సార్. దళితవాడ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా మిగతా కులాల నుంచి దళితులను దూరం చేస్తుంది, ఈ కాన్సెప్టు సక్సెస్ అవుతుందో లేదో అన్న ఒక మైండ్ సెట్ కూడా రన్ అవుతుంది సార్. వెరీ గుడ్. మీరు అడగాలి. నేను ఐ ఎంకరేజ్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మీరు అడిగితేనే కదా నేను చెప్పగలిగేది, క్లారిఫై చేయగలిగేది. అదే, ఇప్పుడు దళితవాడ అనేది ఊరికి దూరంగా ఉండాలనేది నేను పెట్టానా? లేదు. అదేమన్నా 5-10 సంవత్సరాల నుంచి జరుగుతుందా? ఇప్పటి నుంచి ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది? టైం ఇమ్మేరు వందలాది సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి కొత్తగా దూరం చేయడం ఏంటి అంటే అది అర్థమవుతుంది కదా. అంటే దళితవాడ పంచాయతీ అయ్యి దళితుడు తమను తాను పరిపాలించుకొని మా గుత్తాధిపత్యం నుంచి వాడు దూరంగా వెళ్ళిపోతాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే మమ్మల్ని లెక్క చేయడు అని కేర్ఫుల్గా ఏ కులాలైతే పరిపాలిస్తూ, ఏ కులాలైతే దళితుల సప్లాన్ని దొంగిలిస్తూ ఇప్పటికి 150,000 కోట్లు ఎవరైతే కాజేశారో ఆ వర్గాలు చేసే ప్రచారం ఇది. ఓకే, ఇదే దళితవాడ పంచాయతీ అయ్యి ఉంటే ఆ 150,000 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన మనీ దళితులకి చేరేది కదా. ఎందుకు చేరలేదు మరి అది చెప్పండి. ఎందుకు చేరలేదు? దళితవాడ ఊరికి దూరంగా మాలపల్లి మాదిగపల్లి పెట్టాలని నేను శాసనం చేశాను, మనువు చేశాడు. అవును, అప్పటి నుంచి అది ఉంది, ఇప్పుడు కూడా అలాగే, ఇప్పటికీ అలానే ఉంది. మరి ఎందుకు మార్చలేకపోయారు ఈ పోటుగాళ్ళందరూ? ఈ పోటుగాళ్ళందరూ ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు ఊరువాడ ఎందుకు కలపలేకపోయారు? ఈ రోజుకి ఎందుకు దూరం ఉంది? దానికి సమాధానం చెప్పండి ముందు. ఎప్పుడైతే దళితవాడ మురికివాడగా ఉంచేశారో మీరు ఈ రోజు వరకు,
ఇప్పుడు దళితవాడు అభివృద్ధి చెంది గేట్ లగాయలు చేయించగలిగారు అంటే ఇప్పుడు రాజకీయాల కోసం తండ్రిని కూడా చంపేసే రకాలు కదా. వాళ్ళు ఎక్కువ ప్రమాదకరమా, ఆర్ఎస్ఎస్ ఎక్కువ ప్రమాదకరమా? ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రమాదకరం కదా. సో అది నేను చెప్పేది. సో నేనేమి మీరు నాతోనే రావాలి, ఎయిమ్లోనే ఉండాలి అని నేనేం చెప్పట్లా. మా సిద్ధాంతం ఇది, మేము ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం. చందాలకి దందాలకి దూరంగా ఉంటాం, సెటిల్మెంట్లు చేయం. మీరు ఏదన్నా అట్రాసిటీ జరిగినప్పుడు మేము ముందుండి పోరాడతాం. మీరు రాజీ పడతానంటే మాత్రం మేము రాజీలు మాత్రం కుదర్చము. ఓకే, కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్లు ఉండవు. ఓకే, ఇది మా విధానం అని ముందు నుంచి చెప్తున్నాం. మీరు చివరిదాకా పోరాడతానంటే మీకు న్యాయ సహాయం కావాలంటే న్యాయ సహాయం ఇస్తాం. చివరిదాకా పోరాడతామంటే మేము నిలబెడతాం, కానీ మధ్యలో వదిలేసి మేము సెటిల్ అయిపోతాం అంటే మేము దానికి వ్యతిరేకం. ఎందుకంటే రేపు మమ్మల్ని ఎవడు నమ్ముడు. ఒకసారి మనం సెటిల్మెంట్ చేయడం మొదలు పెడితే ఇంకా ముద్ద పడిపోద్ది. ఇంకా అంటే అది ఏమవుతుందంటే అండి, అది అందులో ఎవరు ఏం చేశారు అనేది డౌట్స్ ఉండిపోతాయి ఒకరి మీద. ఓకే, బయటకు వేరేలాగా పోతుంది. అలాంటప్పుడు మేము చెప్తా అంటే ఈ పార్ట్లో మమ్మల్ని వదిలేసేయండి, పోరాటం వరకు మేము ఉంటాం, దీనికి మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, దీనిలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పండి. ఓకే, అది మేము చెప్తాం. సో నేను అనేది ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని వెళ్తేనే మనం ముందుకు పోతాం, అభివృద్ధి చెందుతాం. తప్ప రాజ్యాధికారం సాధించాలి అని అంటే అందరిని కలుపుకెళ్ళాలి తప్ప అందరినీ శత్రువులుగా చేసుకుంటే మీరు రాజ్యాధికారం ఎలా సాధిస్తారు? చిన్న సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు దేశంలో ఓకే 30% అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్ అంతా కలిపి పోనీ 40% అనుకుందాం. 60% ఎవరు? హిందువులే కదా. మరి నువ్వు హిందూ దేవీ దేవతలను తిట్టుకుంటా, వాళ్ళ మతాన్ని కించపరుస్తా, వాళ్ళని ఓట్లు ఏమంటే వాళ్ళు ఓట్లు వేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడగొట్టడం. రెండవది, నీకు అసలు హక్కు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ దేవుళ్ళని దేవతల్ని వాళ్ళ ఇష్టం అండి. రాజ్యాంగం నీకే కాదు కదా, నీ క్రిస్టియానిటీ ఫాలో అవటానికి ఎట్లా హక్కు ఇచ్చిందో, ఇస్లాం ఫాలో అవటానికి ఎలా హక్కు ఇచ్చిందో, బుద్ధిజం ఫాలో అవటానికి హక్కు ఎలా ఇచ్చిందో, వాళ్ళకి హిందూయిజం ఫాలో అవటానికి కూడా హక్కు అట్లనే ఇచ్చింది. ట్రూ. వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబిస్తారు, నువ్వెవరు వాళ్ళని విమర్శించడానికి? రైట్. ఎగ్జాక్ట్గా ఆర్ఎస్ఎస్ కూడా నేను అటెండ్ అయిన మీటింగ్లో వాళ్ళు చెప్పింది కూడా ఇదే. మీ ధర్మాన్ని మీరు పాటించండి, మీరు క్రిస్టియన్ ఆల్రెడీ, మీరు క్రిస్టియన్గా ఉండండి, దానికి మేము అడ్డు చెప్పం. మీరు ఆల్రెడీ ముస్లిం, మీరు ముస్లింగా ఉండండి, మేము దానికి అడ్డు చెప్పాం. కొత్తగా మా నుంచి ఎవరన్నా వెళ్ళిపోతే మేము దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్తారు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటారు, అందులో తప్పేమిటి? ఇప్పుడు ఇస్లాం నుంచి వాడు హిందువులకి వెళ్ళిపోతాను అంటాడు, మీరు ఆపడానికి ప్రయత్నం చేయరా? చేస్తారు కదా. అరే అలా కాదురా, ఇలాగ మన మతం ఇది అని చెప్తారు. అలాగే క్రిస్టియన్స్ కూడా క్రిస్టియానిటీ నుంచి అతను హిందూయిజంకి పోవాలనుకున్నప్పుడు కూడా కాదు మన దేవుడు ఇలాగా అలాగా ఏదో చెప్పుకుంటారు. అదే వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఇబ్బంది ఎప్పుడు? నీ మీద వివక్ష ఉన్నప్పుడు ఇబ్బంది, నీ మీద దాడులు జరిగినప్పుడు ఇబ్బంది. దానికి మనం పోరాడాలి, కానీ మన పోరాటం హిందూ మతం మీద కాదు. అంబేద్కర్ గారి పోరాటం కూడా హిందూ మతం మీద కాదు, హిందూ మతంలోని వివక్ష మీద మాత్రమే. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని వీళ్ళ సొంత లాభం కోసం కొంతమంది మార్చేసి పొలిటికల్ హిందూ మతం మీ శత్రువు. నోను, అంబేద్కర్ గారు కూడా హిందూ మతం మీ శత్రువు అని చెప్పలేదు. హిందూ మతంలో బ్రాహ్మినిజం, హిందూ మతంలో వివక్ష అనేది ఏదైతే ఉందో, ఏ వివక్ష అయితే నన్ను చదువుకోవద్దని చెప్తుందో, ఓకే, ఏ వివక్ష అయితే నువ్వు ఆయుధం పట్టకూడదని చెప్తుందో, ఎప్పుడైతే నేను ఆయుధం పట్టనో అప్పుడు బానిసగా ఉండిపోతాను. ఇక్కడ ఆయుధం అంటే పెన్ను, పేపర్? నో, ప్రాపర్ ఆయుధం. ఓకే. చదువు అనేది ఎప్పుడైతే నాకు డినై చేయబడుతుందో నాకు విజ్ఞానం రాదు, నాకు జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోవడంతో నేను పశువులో బతుకుతాను. అట్లా ఉండమని నన్ను ఫోర్స్ చేసే మతాన్ని నేను తిరస్కరిస్తాను అన్నాడు. నన్ను వ్యాపారం చేయొద్దు అంటున్నావు, వ్యాపారం వైశ్యులది అంటున్నావు. అంటే బేసిక్గా ఆయన వర్ణ సిస్టమ్ని వ్యతిరేకించారు. నేను చెప్తున్న ప్రతి మాట కూడా ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ధనంజయ్ కీర్ రాసినటువంటి బయోగ్రఫీ ఆధారంగా నేను చెప్తున్నా ప్రతి మాట. ఓకే. అండ్ ఈ పుస్తకమే ఎందుకు అని అంటే, ఇది అంబేద్కర్ గారు జీవించి ఉండగానే ధనంజయ్ కీర్ గారితో రాయించి పర్సనల్గా తను చదివి అప్రూవ్ చేశారు, సంతకం పెట్టి. ఓకే. ఇది
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పర్సనల్గా అప్రూవ్ చేసినటువంటి లైఫ్ అండ్ మిషన్ ఇది ఆయన బయోగ్రఫీ. ఓకే. సో ఆయన పొలిటికల్ వ్యూస్, రిలీజియస్ వ్యూస్, ఎవ్రీథింగ్ ఇందులో ప్రతిదీ ఉంది. ఓకే. సో ఆయన ఏమంటాడంటే, ద రిలీజన్ దట్ డస్ నాట్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ గివ్ యూ వాటర్ టు డ్రింక్, allow you to enter the temples is not worthy to be called a religion. అంటే నీకు తాగడానికి నీళ్ళు ఎవరు, వాళ్ళ దేవాలయాల్లోకి ఎవరైతే రానివ్వని అంటారో అది ఒక మతమే కాదు అన్నాడు ఆయన. అంటే బేసిక్గా డిస్క్రిమినేషన్ క్వశ్చన్ చేశారు. ద రిలీజన్ దట్ ఫోర్బిడ్స్ యూ టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ యువర్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ నాట్ ఏ వర్తీ ఆఫ్ అపిలేషన్ రిలీజియన్. అంటే అది అసలు ఎవరైతే నేను చదువుకోవద్దు అంటారో, నువ్వు విజ్ఞానం పొందొద్దు అంటారో, అభివృద్ధి చెందొద్దు అంటారో, అది అసలు అదే మతం అంటాడు ఆయన. ద రిలీజియన్ దట్ డస్ నాట్ టీచ్ ఇట్స్ ఫాలోయర్స్ టు షో హ్యుమానిటీ ఇన్ డీలింగ్ విత్ కోర్ రిలీజియనిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిస్ప్లే ఆఫ్ ఫోర్స్. అంటే తన మతంలో ఉన్న మిగతా మతస్థుల్ని, అంటే ఈ సోకాళ్ళ అగ్రవర్ణాలు లేకపోతే ద్విజులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను దూరంగా చూడండి, అంటరాని వాళ్ళని ఇలా చూడండి, అంటే వాళ్ళు హిందువులే, మీరు హిందువులే, అలాంటప్పుడు సాటి హిందువుని మనిషిగా కూడా చూడొద్దు అన్న మతాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతావు అని అన్నాడు ఆయన. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏ దేవుడిని, దేవతలను విమర్శించట్లా. డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, నీ దారికి అడ్డంగా ఏదైతే ఉందో అడ్డాన్ని తొలగించుకొని పొమ్మంటున్నాడు. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆయన హిందువులందరినీ ద్వేషించండి అని చెప్పట్లా. అయితే ఇక్కడ ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే వర్ణ సిస్టమ్ పనికిరాదని చెప్తున్నారు. ఇప్పుడు గాంధీ గారితో ప్రాబ్లం అదే, వర్ణ సిస్టమే ఉండాలంటాడు ఆయన. అంటే వ్యాపారం చేసే కులంలో పుట్టినవాడే వ్యాపారం చేయాలి, ఇక మిగతా ఎవరో చేయొద్దు. అట్లాంటి ఇప్పుడు మరి శూద్రులు, ఇప్పుడు కమ్మ కానీ, రెడ్డి కానీ, కాపు కానీ, ఇక దళితులు కానీ, అంటే మరి వీళ్ళందరూ ఏం చేయాలి? అంటే వీళ్ళు వాళ్ళకి సేవలు చేయాలని గాంధీ గారి తాత్పర్యం. అట్లాంటి ఆయన ఈ చిన్నజీయర్ స్వామి అనేట ఆయన కులాలు ఉండాలండి, సోకాళ్ళు ప్రోగ్రెసివ్ అనుకునే వాళ్ళు క్యాస్ట్ ఉండకూడదంటారు, కానీ తప్పు, క్యాస్ట్ ఉండాలంటే మంచిది, క్యాస్ట్ ఉంటుంది. మీరు పోయి మాది కులంలో, మాల కులంలో చేయనివ్వండి చిన్నజీయర్ గారు, మమ్మల్ని బ్రాహ్మణ కులంలో పెట్టండి, క్యాస్ట్ ఉంచండి. మేము చదువుకున్నాం కదా, మేము బాగా చదువుకున్నాం కదా, మరి మాలో సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళని బ్రాహ్మణులని యాక్సెప్ట్ చేయండి, మాలో వ్యాపారం చేసేవాళ్ళని వైశ్యులని అంగీకరించండి. అలానే ఇంతకాలం మా వాళ్ళు చేసే పనులు అయితే డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, టాయిలెట్లు క్లీన్ చేయటం కానీ, ఈ జంతు కళ్ళేవరాలు తీయటం కానీ, చర్మ పనులు కానీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అప్రకటిత రిజర్వేషన్ ఉంది కదా, వాటన్నిటిని మీరు తీసుకోండి, తప్పకుండా అందరూ హిందూ మతంలోనే ఉంటారు. అది అవదు కదా సార్. మరి అవదు అన్నప్పుడు మీరు అందుకే వాళ్ళ మతాన్ని వదిలిపోతున్నారు, అది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడి మేము డిస్క్రిమినేషన్ ఇలానే ఉంచుతాము కానీ అందరూ మా మతంలో ఉండాలంటే అది అయ్యే పనేనా? ఇది అడగాలి కదా మనం, ఆర్ఎస్ఎస్ని కానీ, చిన్నజీయర్ గారిని కానీ, ఎవరినైనా మనం అడగాలి. మీరు దళితుల్ని మా మతంలో ఉండండి అంటున్నారు అన్నప్పుడు మరి ఈ వివక్ష మాట ఏంటి? ట్రూ. ఈ వివక్షని మీరు ఎలా నిర్మూలిస్తారు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఇదే అడిగాం మేము ఆ రోజున. ఓకే. ఆర్ఎస్ఎస్ మీటింగ్లో అడిగాం. నేనే కాదు, స్వర్ణజిత్ సేన్ గారు అని రిటైర్డ్ డీజీపీ, ఆయన హార్డ్కోర్ క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్, ఆయన కూడా వచ్చారు. మేమందరం కొన్ని ప్రశ్నలు ఇచ్చాం, అందులో ఇది కూడా ఉంది. దళితుల కోసం మీరు ఏం చేస్తున్నారు, దళిత నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు అంటే, ఆయన ఏం చెప్పారంటే, భాగవత్ గారు మా ఆర్ఎస్ఎస్లో మేము కులం చూడము, అందరం సమానమే, అందరం హిందువులమే, అందరం భారతీయులమే అంటాడు ఆయన. ఓకే. డిస్క్రిమినేషన్ లేదు అక్కడ, లేదని చెప్తారు ఆయన. ఓకే. అది నేను నమ్మలేదు బేసిక్గా, కానీ తర్వాత కనుక్కుంటే ఒక పిల్లగాడు ఉన్నాడు, మన ఆర్ఎస్ఎస్లో పనిచేసి బయటకు వచ్చినాడు, మన ఉస్మానియాలో ఉన్నాడు. ఓకే. అది పేరు ఉంది అతనిది, షామ్ మీద సంథింగ్. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఇదే రూమ్లో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, నిజమే అన్న, అక్కడ ఒకరి కులం ఒకరు తెలుసుకోరు, పని చేసుకుంటూ పోతారు. ఆయన 10 ఏళ్ళు ఎంతో చేశాడు, నా కులం ఏందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కులం ఏందో నాకు తెలియదు అని అన్నాడు. తర్వాత ఆయన అంబేద్కర్ గారి మార్గంలోకి వచ్చేసాడు, అది వేరే విషయం. ఓకే.
అట్లా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొక ఆయన రాసిన బుక్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఆయన నా కులం తెలిసి నేను వండిన వంట తినకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటపడేశారని ఒక బుక్ కూడా ఉంది. ఓ ఓకే, డిస్క్రిమినేషన్ అక్కడ కూడా ఉంది అని. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏది బ్లైండ్గా నమ్మద్దు. సి మీరేమో ఒక పక్క అంధభక్త అంటారు. అంధభక్త అంటే ఏంటి? గుడ్డిగా నమ్ముతారు, గుడ్డిగా వ్యతిరేకిస్తారని. అంటే మీరు కూడా అంధభక్తేనా? అంటే వాళ్ళు హిందూ అంధభక్త అయితే నువ్వు క్రిస్టియన్ అంధభక్త, నువ్వు అంబేద్కర్ అంధభక్త, నువ్వు ముస్లిం అంధభక్త. తెలుసుకోవయ్యా అసలు ఏంటి, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అవును, నువ్వు వ్యతిరేకించే ముందు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు కనీసం తెలుసుకో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. రూట్ కాజ్ అనాలిసిస్. అంతేగాని అంధభక్త అని అవతల అనే కానీ సరిపోకూడదు. మనం కూడా అంధభక్తలాగా ప్రవర్తించకూడదు. తెలుసుకోవాలా, క్వశ్చన్ చేయాలా, రైట్? యూ హావ్ టు క్వశ్చన్. అవును, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటివి చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది సార్. అప్పుడు దాకా సోషల్ మీడియా రీల్స్ ట్రోల్ చేయడం తప్పితే ఏం లేదు సార్. అదే ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇది ఇంకా స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఇదనమాట. ద రిలీజన్ దట్ ఆస్క్స్ ఇట్ అడ్హెరెంట్స్ టు సఫర్ ద టచ్ ఆఫ్ యానిమల్స్ బట్ నాట్ ద టచ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నాట్ ఏ రిలీజన్ బట్ ఏ మోకరీ. అంటే మనుషులు ముట్టుకోవడానికి ఇష్టపడరు కానీ జంతువులు ముట్టుకున్నా పర్వాలేదు అనే మతాన్ని మనం ఎట్లా భరిస్తాం, ఎట్లా సహిస్తాం అనేది ఆయన అన్న ఇంకా స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం ఇది. అండ్ ద రిలీజన్ విచ్ precludes some classes from education, forbids them to accumulate wealth and to bear arms is not religion but a mockery. The religion that compels the ignorant to be ignorant and the poor to be poor is not a religion but a visitation. అంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి, ధనికుడు ధనికుడిగానే ఉండాలి అనేది అది మతమే కాదు. అలాగే నువ్వు సంపద సృష్టించుకోకూడదు, సంపద పోగేసుకోకూడదు, చదువుకోకూడదు, ఆర్మ్స్ ధరించకూడదు అనేది ఇట్లా నేను అన్ని రకాలుగా ఒక బానిసగా చేసేటువంటి మతాన్ని మనం ఎలా అంగీకరిస్తాం అన్నాడు. ఆ పోర్షన్ వరకు ఆయన ఖచ్చితంగా అంబేద్కర్ గారు వ్యతిరేకం, హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అది. ఓకే, రైట్. ఈయన హిందూ మతం నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఎక్సెప్ట్ యువర్ చైన్స్ యూ లూజ్ నథింగ్. మీరు దాని నుంచి బయటికి రండి, వేరే మతాల్లోకి పోయినంత మాత్రాన మీకు హక్కులు ఏం పోవు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అనే మాట కూడా ఆయన అన్నాడు. ఇది 502వ పేజీలో ఆయన చెప్తాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వుడ్ నాట్ లూజ్ దేర్ రైట్స్ విత్ ద చేంజ్ ఆఫ్ ఫెయిత్. ఓకే, 502వ పేజీలో ఉంది. సో ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే, ఇది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆయన చెప్పిన మాట. సో క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే వాళ్ళ రైట్స్ అన్నీ పోతాయి అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఖచ్చితంగా చెప్తాడు. సో అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి ఎందుకు వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు సార్? అదే చెప్తున్నా. ఆయన ఏమంటాడు అని అంటే, ఇట్లా హిందూయిజంలో అప్రెషన్ భరించే వాళ్ళు ఎక్కువ, అంటే శూద్రులే ఎక్కువ నెంబర్ వైజ్. ఇప్పుడు కూడా ఎప్పటికైనా నెంబర్ ఎక్కువ వీళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు ద్విజులు అని మనం అనుకునే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా ఇప్పుడు కూడా 10% మించదు. 90% శూద్రులు, దళితులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏకమొత్తంగా ఒక మతంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అనేది ఆయన ఆలోచించారు. ఏంటది, ఇప్పుడు అందరూ ఇస్లాంలోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు భారతదేశం ఏమవుతుంది? ఇస్లామిక్ కంట్రీ అవుతుంది. అది ప్రమాదమైన ఆయన అందుకే ఇస్లాంలోకి వెళ్ళలేదు. ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఇరాన్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్న ఏ దేశం కూడా ఫ్లరిష్ అవ్వలేదు. ఈరోజు పాకిస్తాన్లో తినడానికి తిండి లేని పరిస్థితి, వాటర్ లేదు. ఇరాన్ ఒకప్పుడు సెక్యులర్గా ఉన్నప్పుడు మహిళా ప్రొఫెసర్స్ ఉన్నటువంటి దేశం అది ఇరాన్. ఈ రోజున వాళ్ళు చదువుకోవడానికి కూడా హక్కు లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మహిళా టీచర్లు, ప్రొఫెసర్స్ ఉన్న ప్రోగ్రెసివ్ కంట్రీ. అదేమైంది ఈ రోజున? అక్కడ బాలికలకి చదువుకోవడానికి కూడా హక్కు లేదు. ఇవన్నీ ఆయన ముందే ఊహించే ఆయన ఈ డిడ్ నాట్ ఎంకరేజ్, ఐ డిడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. అసలు ఆ థాట్ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ క్రిస్టియన్స్. క్రిస్టియన్ మిషనరీస్ ఆయనతో మిలియన్స్ ఆఫ్ రూపీస్తో వెళ్ళి కలిశారు. మీరు రండి క్రిస్టియానిటీలోకి, మీకు ఇంత డబ్బు ఇస్తాము, మీకు ఇది చేస్తాం. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్. ఆయన ఏమంటాడంటే,
హిందూ రిలీజియన్ వేరు, హిందూ కల్చర్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు. ఓకే, హిందూ రిలీజియన్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు. ఆర్ హిందూ కల్చర్ అనండి, మీరు ఏమైనానండి, ఆయన అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, నేను సొంతంగా ఏమీ చెప్పను. ఓకే, ఆయన ఏమన్నారంటే ఈ కల్చర్ని మనం వదులుకోకూడదు. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అన్నాడు అంబేద్కర్. ఓకే, నేను మొదట ఇండియన్ని, చివరి వరకు కూడా ఇండియన్. నేను మతం మారినా కూడా అది దేశానికి ఇబ్బంది కలగకుండా మారుతానని చెప్పి ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు. ఎందుకంటే బుద్ధిజం అనేది భారతదేశానికి చెందిన మతం, అదేమి హిందూయిజంతో పూర్తిగా కాన్ఫ్లిక్ట్ కాదు. కానీ దీనిలో ఉన్న ఇదేమిటంటే బుద్ధిజంలో బ్లైండ్ ఫెయిత్ లేదు, మీకు గుడ్డి నమ్మకం అనేది లేదు బుద్ధిజంలో. ఓకే, సో దానిలో ఏముంటుంది అని అంటే, మొదటిది నువ్వు విచారించు, బ్లైండ్గా నమ్మద్దని చెప్తారు. ఓకే, బుద్ధిజంలో దేవుడు లేడు, ఆత్మ లేదు వాస్తవంగా. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు గుడ్డిగా దేన్ని నమ్మకు. మొట్టమొదటిది ఐ విల్ షో యూ, ప్రజ్ఞ అంటే నువ్వు తెలుసుకోవటం, దేనైనా సరే విచారించటం. నువ్వు తెలుసుకో, దాన్ని తెలుసుకుని ఇది 490 పేజీ 490 ఇదే బుక్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ అనే బుక్లో ఆయన స్వయంగా చెప్పిన బుద్ధిజం అని ఏమి నేర్పిస్తుందంటే ప్రజ్ఞ, అండర్స్టాండింగ్ యాజ్ అగెనెస్ట్ సూపర్స్టిషన్, అంటే బ్లైండ్ ఫెయిత్, గుడ్డిగా నమ్మటం కాకుండా అర్థం చేసుకోవడం. అండ్ కరుణ, ప్రేమ బుద్ధిజం నేర్పేది రెండవది. మూడవది సమత, అంటే ఈక్వాలిటీ, అందరూ సమానమే అని చెప్తుంది బుద్ధిజం. ఈ మూడు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి మతం కాబట్టి. అండ్ ఇందులో కూడా బుద్ధుడు నేను దేవుడిని అని చెప్పలేదు, బుద్ధుడు గురువు మాత్రమే. నువ్వు సత్యాన్ని తెలుసుకో, దానికి నేను సహాయం చేస్తానంటాడు తప్ప నేనే దేవుడిని అని జీసస్ క్రైస్ట్ లాగానో, లేకపోతే రాముడిలానో, కృష్ణుడిలాగానో, అల్లాలానో, లేకపోతే మహమ్మద్ ప్రవక్తని ఐఎమ్ ద లాస్ట్ ప్రాఫిట్ అనో బుద్ధుడు చెప్పలా. ఈ రీజన్స్ అన్నిటి వల్ల అంబేద్కర్ గారు బుద్ధిజం అనేది తీసుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు బుద్ధిజం తీసుకోవాలా, బీయింగ్ అంబేద్కరైట్, హిందూయిజంలో ఉండే మీరు బుద్ధిజాన్ని ఫాలో అవ్వాలా, అంబేద్కరిజాన్ని ఫాలో అవ్వాలా, దట్ ఈజ్ అప్ టు యూ. అంటే హిందూ మతం మీరు బుద్ధుడిని పూజించినా, బుద్ధిజం ఫాలో అయినా ఏమన్నదు. మీరు హిందూ మతంలో ఉంటూ క్రీస్తుని ఆరాధించినా హిందూ మతం ఏమన్నదు. ఎందుకంటే దేవుడు అందరిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అనేది బ్రాడ్గా హిందూ అండర్స్టాండింగ్. హిందూయిజం అంటే నాట్ రిచువల్స్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. సో ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారు ఏమంటారంటే నేను ఈ కల్చర్ అనేదాన్ని, ఈ ఇండియన్ కల్చర్ అనేదాన్ని నేను పూర్తిగా వదిలేయకూడదు. ఓకే, మన నేషనాలిటీని వదులుకోకూడదు, దేశం ముఖ్యం. అదే ఎనీ రిలీజన్. అందుకే నేనేం చెప్తానంటే డోంట్ సే ఐఎమ్ ఏ క్రిస్టియన్, సే ఐఎమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్. డోంట్ సే ఐఎమ్ ఏ ముస్లిం, సే ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం. ఇండియా ఫస్ట్. యువర్ ముస్లిం ఓకే, బట్ యువర్ ఇండియన్ ఫస్ట్. మనం పుట్టింది ఇక్కడ, మనం తినే తిండి ఎక్కడిది, ఇక్కడిది. మనం తాగే నీళ్ళు ఎక్కడివి, పీల్చే గాలి ఎక్కడిది. కాబట్టి మనకు దేశం ముందు. నీ ఫైట్ ఏదైతే ఉందో నీ డిస్క్రిమినేషన్ మీద, అది నువ్వు ఇండియాలోనే ఉండి చేయాలి, నువ్వు అమెరికా పోయి చేయలేవు. ఓకే, సో కాబట్టి నువ్వు సే ఐఎమ్ ఇండియన్ హిందూ, ఇండియా ఫస్ట్. ఎవరికైనా సరే, ఏ మతమైనా సరే ముందు ఇండియన్ అనేది రావాలి. అదే అంబేద్కర్ గారు చెప్పింది, అంతకన్నా ఆయన చెప్పింది ఏం లేదు. సో మీరు దీన్ని సంస్కరించుకోండి అంటే, మరి సంస్కరించుకోవడానికి వీళ్ళు ఎవరో కూడా ఒప్పుకోలేదు. ఓకే, కాబట్టి ఆయన మారాల్సి వచ్చింది. ఆయన ఏమని చెప్పాడు, ఈ బ్రాహ్మణిజం అనేది మేము బ్రాహ్మణం, మేము ఆధిక్యంలో ఉంటాం అనేది ఉన్నంత వరకు ఇది మారదు. కాబట్టి ఏమంటాడు, ఈ పూజారులుగా కానీ ప్రీస్టులుగా కానీ వారసత్వంగా పుట్టుకతో వచ్చినటువంటిది కాకుండా ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా పూజారులుగా తీసుకోండి అని చెప్పారా సార్? చెప్పారు ఆయన రాశారు, అవన్నీ ఇందులో ఉన్నాయి, మీరు చదువుకోండి. ఓకే, అది తీసుకోండి. ఓకే, అప్పుడు ఈ ఆధిపత్యం అనేది పోయి సమానత్వం అనేది వస్తుంది. అంతే తప్ప నేను అందరికన్నా ఎక్కువైనటువంటి బ్రాహ్మణుడు అక్కడ ఉండి పూజారిగానో, లేకపోతే ఇప్పుడు జిఆర్ స్వామి గారి లాగానో ప్రవచనాలు చెప్పే స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇంకెప్పుడు మీరు కూడా మీరు మాతో సమానము, మీరు ఎదగండి ఆయన చెప్పడు కదా ఆయన అని. అది దట్ ఈస్ వాట్ హీ సెడ్.
ఓకే. ఓకే. ఆయన బుద్ధిజం తీసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే ఇండియా విల్ బికమ్ బుద్ధిస్ట్ కంట్రీ వన్ డే అని అనుకున్నారు ఆయన. అయినా తప్పులేదు, ఎందుకంటే అది భారతదేశానికి సంబంధించిన మతం కాబట్టి, సమతని ప్రోత్సహించే అంటే ఈక్వాలిటీని ప్రోత్సహించే మతం కాబట్టి దానిలోకి వెళ్ళినా తప్పులేదని చెప్పేసి ఆయన అనుకున్నారు. అంతే తప్ప దీన్ని ఒక క్రైస్తవ దేశంగానో ముస్లిం దేశంగానో మార్చడానికి ఆయన ఇష్టపడలేదు. ఇది క్లియర్గా తెలుసుకోవాలి. అంబేద్కర్ గారిని ఫాలో కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ముందు తెలుసుకోవాలి. అండ్ ఆయన ఏం చెప్పాడంటే ఈ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్ హూ హ్యాడ్ లెడ్ ద పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ టు పాలస్తీన్. అంటే బానిసత్వంలో ఉన్నటువంటి దళితుల్ని, అక్కడైతే ఇజ్రాయేలీలను ఎలాగ మోషే ఈజిప్ట్ నుంచి పాలస్తీనాకి తెచ్చి స్వాతంత్రం ఇచ్చారో, నేను కూడా మిమ్మల్ని దళితుల్ని కానీ ఈ వివక్షను ఎదుర్కొంటున్న శూద్రుల్ని కానీ అందరినీ బీసీలు కానీ అందరినీ కూడా ఈ బానిసత్వం నుంచి నేను రాజ్యాంగం ద్వారా బయటపడేస్తాను అటువంటి వాడిని అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఇది 493 పేజ్. రైట్. సో ఆయనేమి క్రిస్టియానిటీకి ఎగెనిస్ట్ కాదు, ఇస్లాంకి ఎగెనిస్ట్ కాదు, కానీ మనం ఈ దేశ సంస్కృతిని మనం మర్చిపోకూడదు, ఈ వారసత్వాన్ని మనం వదిలేయకూడదు అని చెప్పారు. అంటరానితనాన్ని, డిస్క్రిమినేషన్ని ఆయన క్వశ్చన్ చేశాడు తప్ప మొత్తంగా ఈ దేశ నీ యొక్క ఐడెంటిటీని నువ్వు తొలగించుకో, నువ్వు ఇండియన్గా ఉండొద్దు అనేది ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. ఇండియా ఫస్ట్. మనం ఒక బలమైన ఆర్మీ కావాలి అని అంటే మనం ముందు భారతీయత అనేది మనలో పెరగాలి. భారతదేశంలో జనం అందరూ కులం పేరు మీద గుంపులుగా విడిపోయి ఉన్నారు, అసలు దేశం అనే భావనే లేదు వీళ్ళకి. అదే ఆయన చెప్పింది, ఈ కుల భావన అనేది ఉన్నంత వరకు కూడా అసలు దేశం బలంగా ఉండదు అని చెప్పాడు. ఇది సావర్కర్ గారు అంబేద్కర్ చెప్పిన ప్రతి మాట ఒప్పుకున్నారు. కాకపోతే ఒకటి, మనం బలంగా ఉన్నాం గతంలో అనేది ఒకటి రాశాడు, అది కూడా ఇందులోనే ఉంది. సావర్కర్ గారి ప్రస్తావన కూడా ఇందులోనే ఉంది. సో ఈ హెరిడిటరీ ప్రీస్ట్హుడ్ వద్దు అనేది 271 పేజీలో ఉంది, ఏమన్నా చదువుకోవచ్చు. సో ఇది అంబేద్కర్ గారు హిందూయిజం మీద కానీ ఈ మతం మీద కానీ చెప్పింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే అంబేద్కర్ గారు చెప్పిందే మనం ఫాలో కావాలి. ఈ కల్చర్ అనేది ఏదైతే ఉందో, మన వారసత్వం అనేది ఏదైతే ఉందో, ఈ సెడ్ హిందూయిజం కూడా బ్రాహ్మణిజం అనేది ప్రవేశించడానికి ముందు ఇది కూడా ఒక ఉన్నతమైన మతంగా ఉండేది. అవును. ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు అనేవి ప్రవేశపెట్టి వివక్ష అనేది మొదలు పెట్టారో, బై బర్త్ వివక్ష అనేది వర్ణ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి ఆ మతం పాడైంది. అవి తీసేసి మీరు సంస్కరించుకోగలిగితే హిందువులు చెడ్డవాళ్ళు కాదు. ఈ డిస్క్రిమినేషన్ పోతే హిందూయిజం అనేది కూడా చెడ్డది కాదు అనేది అంబేద్కర్ గారు చెప్పారు. మీకు అనుమానం ఉంటే ఈ పుస్తకం చక్కగా చదువుకోండి. నేనేమి పుట్టించడం, నేనేమి వేరేగా చెప్పను. ఓకే. సో ఇవేమి చదవరు, ఇవేం తెలుసుకోరు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం, మేము క్రిస్టియన్ నాయకులుగా చలామణి కావాలి. ఏంది ఇవన్నీ? ఇప్పుడు క్రిస్టియన్ తరఫున పోరాడాలి అని అంటే ఓన్లీ క్రిస్టియన్సే ఉండాలా? అలా అయితే ఎంతమంది ఉంటారు? ఇప్పుడు దళితవాడ పంచాయతీ అన్నాం. దళితవాడ పంచాయతీ కావాలని మనం పోరాడుతున్నప్పుడు ఓన్లీ దళితులే దీనికి మద్దతు ఇవ్వండి అంటే మరి మిగతా కులాల వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే అది ఎట్లా సాధ్యపడుతుంది? ఈ అవగాహన లేకే ఇలాగ దళితుల్ని ఐసోలేట్ చేసి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే 200 ఓట్లు, 300 ఓట్లు, 500 ఓట్లు ఇందుకే వచ్చాయి. మీకు రాజ్యాధికారం సాధించాలనుకున్నప్పుడు మిగతా కులాలను కూడా మనం కలుపుకొని పోవాలి, మిగతా మతాలను కలుపుకొని పోవాలి. రైట్. వాళ్ళతో కలిసి మన ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మనం సొల్యూషన్ తీసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో అది కూడా మనం చేస్తూ ఇచ్చిపుచ్చుకోవాలి. నేను అందుకే కాపు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేదాన్ని. ఆయన 2 సంవత్సరాలు అవుతాడు, తర్వాత 1 సంవత్సరం మాదిగ సోదరుడు అవుతాడు, ఆ తర్వాత బీసీ కలిసి వస్తే బీసీలు కూడా అవుతారు, మాలా అవుతాడు. ఇట్లా అధికారాన్ని పంచుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పా. కేవలం కాపులే ఓట్లు వేసుకుంటే 30%, 40% వాళ్ళు అధికారంలోకి వస్తారా? రారు కదా. అలాగే దళితులు మాత్రమే దళితులకు ఓట్లు వేసుకుంటే అందరూ ఒక తాటి మీద వేసుకున్నా కూడా వస్తారా? కామన్ సెన్స్. కాబట్టి కలుపుకోవాలి. కలుపుకొని మనం మన రాజ్యాధికార సాధన కోసం ఒక్కొక్క అడుగు ముందేసుకోవాలి. దానికోసం నీకు ఆర్థిక వనరులు కావాలి. అది కావాలంటే నీకు అధికారం ఉండాలి. ముందు దళితవాడని డెవలప్ చేసుకోవాలి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని
వందల సంవత్సరాలుగా దళితవాడ అనేది ఊరికి దూరంగా ఉంది కాబట్టి దాన్ని ఆ డిసడ్వాంటేజ్ని మనం ఇప్పుడు అడ్వాంటేజ్గా చేసి మనం కనీసం ఆ ప్రాంతానికి మనం పాలకులుగా మారి ఎస్సీ సప్లాన్ అనేది ఏదైతే ఉందో 20,000 కోట్లు, దానిలోంచి ప్రతి దళితవాడికి 2 కోట్లు తెచ్చుకుని నువ్వు బడ్జెట్ ఓకే పర్ ఇయర్ 5 సంవత్సరాల్లో 10 కోట్లు. నీ ఇష్టం, నీకు ఏది కావాలో అది చేసుకో. నువ్వు కోచింగ్ సెంటర్లు పెట్టుకోవచ్చు, అంగన్వాడీ పెట్టుకోవచ్చు, స్కూల్ కట్టుకోవచ్చు, డిస్పెన్సరీ పెట్టుకోవచ్చు, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వచ్చు, పిల్లలకి హాస్టల్స్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టం, కావాల్సినంత డెవలప్మెంట్ నువ్వు చేసుకోవచ్చు. అది వదిలేసి నీ ఓటుతో దాన్ని సాధించుకోవడం మానేసి ఆ పార్టీ వెనకపోతా, ఈ పార్టీ వెనకపోతా, ఆ పార్టీ నాయకుడు వెనకపోతా, ఈ పార్టీ నాయకుడు వెనకపోతా అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? పార్టీలకి అందరు ఓట్లు కావాలి. అందుకే ఏ పార్టీ కూడా మీరు చూడండి ఒకే వైపు ఉండదు. అవును, అందరం కలుపుకొని పోతా ఉంటాం. కంప్లీట్ హిందువుల వైపు ఉండదు, కంప్లీట్ క్రిస్టియన్స్ వైపు ఉండదు, కంప్లీట్ ముస్లిమ్స్ వైపు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందరూ కావాలని. తెలియని ఎవరికి మనకే. వాళ్ళు కూడా కన్వీనియంట్గా మన మీద మనల్ని ఎగదోసి అందరినీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉంటారు. ట్రూ. సార్, నాకు ఈ దళితవాడ మీ పుస్తకం టూ అనే పుస్తకం చదివాను సార్. టూ అనే పుస్తకం చదివిన తర్వాత దాంతో మళ్ళీ దళితవాడకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ మీరు అందులో మెన్షన్ చేశారు. సో నాకు ఇక్కడ దాని తర్వాత నేను వేరే కొన్ని కాంట్రవర్సీస్ కూడా విన్నాను సార్. దళితవాడ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా మిగతా కులాల నుంచి దళితులను దూరం చేస్తుంది, ఈ కాన్సెప్టు సక్సెస్ అవుతుందో లేదో అన్న ఒక మైండ్ సెట్ కూడా రన్ అవుతుంది సార్. వెరీ గుడ్. మీరు అడగాలి. నేను ఐ ఎంకరేజ్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మీరు అడిగితేనే కదా నేను చెప్పగలిగేది, క్లారిఫై చేయగలిగేది. అదే ఇప్పుడు దళితవాడ అనేది ఊరికి దూరంగా ఉండాలనేది నేను పెట్టానా? లేదు. అదేమన్నా 5-10 సంవత్సరాల నుంచి జరుగుతుందా? ఇప్పటి నుంచి ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది? టైం ఇమ్మేరు వందలాది సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి కొత్తగా దూరం చేయటం ఏంటి అంటే అది అబద్ధం. అర్థమవుతుంది కదా. అంటే దళితవాడ పంచాయతీ అయ్యి దళితుడు తమను తాను పరిపాలించుకొని మా గుత్తాధిపత్యం నుంచి వాడు దూరంగా వెళ్ళిపోతాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే మమ్మల్ని లెక్క చేయడు అని కేర్ఫుల్గా ఏ కులాలైతే పరిపాలిస్తూ, ఏ కులాలైతే దళితుల సప్లాన్ని దొంగిలిస్తూ ఇప్పటికి 150,000 కోట్లు ఎవరైతే కాజేశారో ఆ వర్గాలు చేసే ప్రచారం ఇది. ఓకే. ఇదే దళితవాడ పంచాయతీ అయ్యి ఉంటే ఆ 150,000 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన మనీ దళితులకి చేరేది కదా. ఎందుకు చేరలేదు మరి అది చెప్పండి. ఎందుకు చేరలేదు? దళితవాడ ఊరికి దూరంగా మాలపల్లి మాదిగపల్లి పెట్టాలని నేను శాసనం చేశాను, మనువు చేశాడు. అవును, అప్పటి నుంచి అది ఉంది. ఇప్పుడు కూడా అలాగే, ఇప్పటికీ అలానే ఉంది. మరి ఎందుకు మార్చలేకపోయారు ఈ పోటుగాళ్ళందరూ? ఈ పోటుగాళ్ళందరూ ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు ఊరువాడ ఎందుకు కలపలేకపోయారు? ఈ రోజుకి ఎందుకు దూరం ఉంది? దానికి సమాధానం చెప్పండి ముందు. ఎప్పుడైతే దళితవాడ మురికివాడగా ఉంచేశారో మీరు ఈ రోజు వరకు, ఇప్పుడు దళితవాడ అభివృద్ధి చెంది గేటెడ్ కమ్యూనిటీ అయినప్పుడు మీరే పరిగెత్తుకొస్తారు అక్కడ ఉంటానికి. దానికోసం మేము పనిచేస్తున్నాం. ఇందులో అపకారం ఏంటి? మీ డబ్బులు మేము అడగట్లా, ఎస్సీ సప్లానే మేము అడిగేది. మేము మీ అధికారం మేము అడగట్లా, మీ ఎమ్మెల్యే సీట్ ఎంపీ సీట్ మేము అడగట్లా. మేము అడిగేది ఏంటి? మా వాడకి మేము పాలకులం అవుతా ఉంటున్నాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఓకే, ట్రూ. మేము దూరంగా ఉంటున్నాం, మీరు అక్కడ నుంచి వచ్చి మమ్మల్ని పరిపాలించాలంటే కష్టం అవుతుంది, కాబట్టి మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మేము ఎక్కడే ఉంటాం కాబట్టి అని చెప్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. అప్పట్లో తండాలని గ్రామ పంచాయతీలుగా అనౌన్స్ చేశారు. జరుగుతుంది, 10 సంవత్సరాల పైన అయిపోయింది. సరే, ఆ టైంలోనే ఈ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేసి ఉంటే అయిపోయి ఉండేది కదా. అదేనండి, అప్పుడు మరి అడగాలి కదా. ఇప్పుడు దళిత నాయకత్వం అంటే ఏంటి? కాపులకి బలిజలకి మాలలకి మాదిగలకి గొడవలు పెట్టడం, లేకపోతే మాలల మీద మాదిగల్ని మాదిగల మీద మాలల్ని రెచ్చగొట్టడం, ఇలాంటి పనుల్లో మనం బిజీగా ఉన్నాం కదా. ఇవన్నీ ఎవడడుగుతాడు? పొద్దున్న లెగిస్తే మన పని ఇదే. మాకు డబ్బులు కావాలి, అధికారం కావాలి, ఇది కాదు కదా మన ఎజెండా. అందుకని ఆ ఎజెండా పోయి ఈ ఎజెండా రావాలని మనం మాట్లాడుతున్నాం. ఓకే, గౌడ్ ఇట్ సార్, గౌడ్. అంటే ఇలాంటి ఉందని తీసుకురావడానికి ఇలాంటి వాళ్ళు అవసరం ఎంతో ఉందని అనుకుంటున్నాను సార్. మరి ఇప్పుడు ఇదే పని వేరే వాడు చేస్తే నాకేం అవసరం? నేను వెనకాలండి మద్దతు ఇచ్చేవాడిని. ఇదే దళితవాడ పంచాయతీ కోసం ఇంకొక ఆయన పోరాడితే నాకేం అవసరం? మేము ఆయన అనుకోండి పోరాడండి అని చెప్పేవాళ్ళం. మరి ఎవరో చేయట్లేదు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. అలాగే సప్లాను అందరూ కలిసి తెచ్చారు. ఆ క్రెడిట్ అందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకి ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళందరికీ దక్కుతుంది.
విజయ్ కుమార్ కావచ్చు, ఇప్పుడు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్, బట్టి విక్రమార్క గారు, మురళీమోహన్ కొండ్రు, ఇట్లా చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ సప్లాన్ బిల్లు పెడుతున్నామంటే ఆ బిల్లు పెట్టేంత వరకు మేము గొడవ చేయం, ఆ తర్వాత ఇంకా సభ జరగనివ్వం అని చెప్పి టీఆర్ఎస్ కూడా ఆ రోజు కోఆపరేట్ చేసింది. హరీష్ రావు గారు, కేటీఆర్ వీళ్ళందరూ. ఓకే, ఇది లాస్ట్ బిల్లు, కంబైన్డ్ అసెంబ్లీలో పాస్ అయిన లాస్ట్ బిల్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ బిల్లు. మరి టీఆర్ఎస్ కోఆపరేట్ చేసింది, అన్ని పార్టీలు వాళ్ళు చేశారు. తీసుకొచ్చింది దళిత ఎమ్మెల్యేలు, ఆలోచన చేసింది దళిత అధికారులు. ఆ రోజు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చరిత్ర. కానీ ఆ తర్వాత అదంతా ఆగమాగం అయిపోయింది, ₹1 మనకు అందలేదు. మరి ఆ తప్పు ఎవరిది? ఈ క్రెడిట్ వాళ్ళది. మరి ఇది రాకుండా పోయింది. ఓకే, ఇది చివరి వరకు అందలేదు. ఎప్పుడైంది? ఇప్పుడు కూడా ఉంది. ఓకే, కానీ వచ్చిన ఫండ్స్లో యూటిలైజేషన్ ఎలా ఉంది? సగం డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ సగం ఎక్కడ పెట్టారా అంటే ఊళ్ళో రోడ్డు వేస్తాడు, వేసి ఈ రోడ్డు మీద మీరు నడవట్లేదా అంటే, నీకు సప్లైని పెట్టింది దళిత వాళ్ళ రోడ్డు వేయమని, ఊళ్ళో రోడ్డు వేసి నువ్వు నడవట్లేదా అని అంటానికి కాదు. ఇది ఎలా ఉంటుందంటే విమానం ఎగురుతూ ఉంటుంది గాలిలో, నువ్వు విమానాన్ని చూస్తున్నావు కదా, విమానం పైన ఎగురుతుంది కదా, నీకు టికెట్ కొని అన్నట్టుంది. విమానం ఎక్కడో టికెట్ కొనుక్కోవాలి కానీ చూసిన వాడు ఎందుకు? అలాగా వాళ్ళకి ఇరిగేషన్ కెనాల్ తవ్వుతారు, దానిలో సప్లాన్ నిధులు వాడతారు. ఓకే, మాకు పొలాలే లేవు, భూమే లేదు, మేమేం చేసుకోము ఇరిగేషన్ కెనాల్ తోటి. ఓకే, అదే సపరేట్ పంచాయతీ ఉంటే మా డబ్బులు మేము పోలవరానికి వాడతారని. పోలవరం వస్తే మాకేంటి ఉపయోగం? మాకు భూములు అయ్యి, ముందు భూములు ఉంటే తర్వాత పోలవరం. ఓకే, ఓకే, అలాగే అదే రకరకాల ఆటికి వాడేస్తారు. మొన్న ఆయన నవరత్నాలకు వాడారు జగన్ గారు. నవరత్నాలు అందరికి ఇచ్చారు, కాపులకి ఇచ్చారు, కమ్మలకి ఇచ్చారు, అన్ని కులాలకి, బీసీలకి ఇచ్చారు. ఈ కులం ఆ కులం అని లేదు, కులం చూడడం మతం చూడడం అని ఇచ్చేసాడు. ఆ డబ్బులు ఎవరి మాయ కూడా ఉన్నాయి అందులో. ఓకే, ఓకే, ఎస్సీ సప్లాన్, సప్లాన్ నిధులు కూడా పోయినాయి. ఓకే, దానికి సపరేట్ డెడికేటెడ్ బడ్జెట్ కాకుండా అదే మరి అంటే ఇదంతా లాస్ కదా, మరి ఎవరు అడగాలి? ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది మాట్లాడాలి కాబట్టి మేము పార్టీల టికెట్లు వద్దు, మేము ఎలా కులం కోసం నిలబడి పోరాడతామని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పోయి పార్టీ టికెట్ తీసుకొని చేరాను అనుకోండి, ఆ పార్టీ అని చెప్తే అది మాట్లాడాలి. అర్థమైంది. రేపు జగన్ గారు అధికారంలోకి వస్తారు, లేకపోతే టీడీపీ అధికారంలో ఉంది, వీళ్ళని ఎవరు అడగాలి? ఇప్పుడు ఆ పార్టీల్లో చేరితే, ఇప్పుడు నేను వైసీపీలో చేరి మాట్లాడితే నువ్వు వైసీపీ కాబట్టి నీకు సమాధానం చెప్పమంటారు టీడీపీ వాళ్ళు, తిడతారు. అదే నేను టీడీపీలో చేరి మాట్లాడితే నువ్వు టీడీపీ, నీకెందుకు సమాధానం చెప్పాలంట. అందుకే మాకు అది వద్దు ఇది వద్దు, మాకు ఇదిగో మాకు మా లీడర్ ఈయనే, మేము ఈయనేళ్ళలోనే ఉంటాం, ఈయన సిద్ధాంతమే మాట్లాడతాం అని చెప్తున్నాం. మీ పార్టీలు మాకు వద్దు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికో ఒకరికి ఓటు వేయాలి కదా సార్. ఓటు వేయాలి, కానీ విత్ కండిషన్ వేయాలి. ఓకే, దళితవాడ పంచాయతీ ఇస్తావా, మీకు ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు, అవును, ఇస్తున్నారు, రైట్. నాకు బెనిఫిట్ కనపడుతుంది, అట్లా బెనిఫిట్ చూపించండి. అలాగే సప్లాన్ నిధులు కూడా ఇదిగో మీకు ఇస్తామని కమిట్మెంట్ ఇవ్వండి. అది నేను అడిగేది. అంతగా నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి, మా అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఈ కాదు. ఇది మేము మొదటగా అడుగుతున్నాం. నాతో పాటు ఉన్నవాళ్ళు, నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాయిస్ అసెంబ్లీలోకి వెళ్ళాలి, వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలి. అది ఎలాగనేది మేము ఆ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం. ఓకే, రాజకీయాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు నేను పార్టీ పెట్టను అంటే దాని అర్థం ఇంకో పార్టీ రాదు, ఇంకో పార్టీ పెట్టనివ్వనని కాదు. అదే 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 అర్థమైంది. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, ఇంకొక గేమ్ చేంజర్ 3వ పార్టీ రావచ్చు. ఓకే, అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. విజయ్ రాలేదా? అదే, ఇప్పుడు 2 షాపులే ఉన్నాయి. ఇప్పుడు కోకోకోలా, పెప్సీ కోలా, తెలుగుదేశం కోకోకోలా, వైసీపీ పెప్సీ కోలా, క్యాంపో కోలా రావచ్చు కదా. అదే అర్థం. కానీ అంతగా ప్రభావితం చూపిస్తుందా సార్ ఒకవేళ? తమిళనాడులో చూపించింది కదా, అర్థం, తమిళనాడులో చూపించింది కదా. అంటే అది సో మాకు ఇక్కడ ఏంటంటే ఆ పార్టీ నెగ్గుతుందా లేదా, అధికారం వస్తుందా లేదా అనేది మీరు అది వదిలిపెట్టారు. ఓకే, సెకండరీ. ఆ పార్టీ ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగి అందులో మా వాళ్ళు 10 మంది ఉంటే అది మాకు లాభమే కదా. ఓకే, అది చూడండి. ఓకే, ఓకే, ఈ 10 మంది అసెంబ్లీలో మా సిద్ధాంతం మాట్లాడతారు. ఓకే, అట్లా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అవి మాట్లాడేవాళ్ళు కావాలి, అవి మాట్లాడే చోటు కావాలి.
దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నా. నేను పోటీ చేయను అని అంటే దాని అర్థం మా వాళ్ళు పోటీ చేయరని కాదు, మా రాజకీయాలు నడవని కాదు, ఇంకో రాజకీయ పార్టీ రాదని కాదు, దానికి ఏమి మద్దతు ఇవ్వదని కాదు. ఓకే. ఏది మా సిద్ధాంతాలన్నిటినీ కనుక, మా డిమాండ్లన్నిటినీ కనుక వాళ్ళు ఒప్పుకుంటే. ఓకే, ఒప్పుకుంటే విత్ కండిషనే. ఓకే. మా కండిషన్ జాతి మేలండి. దళితులకి ఎంత డబ్బులు వస్తున్నాయి, దళితులకి ఎంత అధికారం ఇస్తున్నావు, ఎన్ని లోన్లు ఇవ్వబోతున్నావు, ఎంత లాభం చేకూర్చబోతున్నావు, ఇదే నేను అడిగేది. నాకు టికెట్ అని నేను అడగట్లా. దట్ ఈజ్ నాట్ మై బార్గెనింగ్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికి ఉమ్మడి ప్రయోజనాల కోసం మేము బార్గెన్ చేస్తాం తప్పితే నాకు టికెట్ ఇవ్వని నేను అడగను. అక్కర్లేదు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు నిలబెడతారు. ఓకే, వాయిస్ వెళ్తుంది. ఇక దళితవాడ పంచాయతీ రావటానికి, నిధులు రావటానికి మీరు పోటీ చేస్తే తప్పదని పరిస్థితి వస్తే నేను చేస్తాను. అది సాధించుకోవడం కోసం ఏమన్నా చేస్తాం, కానీ ఆప్షన్ ఓపెన్లో ఉంది. అంతేగాని దళితవాడ పంచాయతీని అడ్డం పెట్టుకుని నేను ఎంపీ ఎమ్మెల్యే అవను. ఓకే, తేడా ఉంది దానికి దీనికి. అదే అర్థమైంది. నేను దాని కులాన్ని వాడుకుని నేను ఎమ్మెల్యే ఎంపీ అవను. కులం కోసం ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలంటే అవుతా. ఓకే, జాతి కోసం ఇవి సాధించడానికి. ఇది ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం, ప్రచారం చేస్తామని చెప్తున్నాం. ఇంకేం చెప్పాలి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ. మాకు అదేం లేదు, మాకు బెనిఫిట్ కావాలి. ఓకే. ఇప్పుడు హిందూ మతం అయినా, క్రైస్తవ మతం అయినా, ఇంకొకటైనా నేను అడిగేది ఒకటి. మేము మతం కోసం రావట్లేదు, మేము దళితుడు అనే కాన్సెప్ట్తో వస్తున్నాం. మా దళితుడు అనేవాడు హిందూయిజంలో ఉన్న మా దళితుడే, హిందూయిజంలో ఉన్న మాల మాదిగనే, క్రిస్టియానిటీలోకి వచ్చినా దళితుడే, క్రిస్టియానిటీలో ఉన్న మాల మాదిగనే. కాబట్టి ఆ ఐడెంటిటీ కోసం మేము వస్తున్నాం. అంతే తప్ప మేమైతే క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడానికి రావట్లా. గుర్తుపెట్టుకోండి, తేడా ఉంది. ఐఎమ్ నాట్ ఏ మిషనరీ. అర్థమైంది. నాకేం అమెరికా నుంచి డబ్బులు రావట్లేదు, ఇక్కడ నుంచి దశం భాగాలు రావడం లేదు. నేను ఏదో ఒక రిలీజియన్ ప్రాపగేట్ చేయడానికి ఇక్కడ లేను. బట్ ఆ రిలీజియన్లో చేరటానికి మీకున్న హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని కాపాడడానికి నేనున్నా. రైట్? ఏ మతం అయినా మీరు తీసుకోవడానికి మీకు హక్కు ఉంది. ఆ హక్కు కోసం నేను పోరాడతాను. ఓకే. బట్ ఏ మతంలోకి వెళ్ళినా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేషన్ ఫస్ట్. సో యు ఆర్ ఇండియన్ హిందూ, అమెరికన్ హిందూస్ కూడా ఉన్నారు కదా. సో యు ఆర్ ఇండియన్ హిందూ, ఇండియా ఫస్ట్. యు ఆర్ ఇండియన్ క్రిస్టియన్, ఇండియా ఫస్ట్. యు ఆర్ ఇండియన్ ముస్లిం, ఇండియా ఫస్ట్. మతం అనేది సెకండరీ, ఫస్ట్ ఈజ్ కంట్రీ. అది మేము చెప్పేది. సో దానికోసం మనం పోరాడతాం. మీరు మతం మారినా వివక్ష పోవడం లేదు కాబట్టి ఆ వివక్షకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మేము క్రిస్టియానిటీ కోసం పోరాడటం లేదు. మీరు క్రిస్టియానిటీకి వెళ్ళినా వివక్ష పోవటం లేదు కాబట్టి దానికోసం మేము మాట్లాడుతున్నాం. సో డోంట్ మిస్టేక్ us ఫర్ క్రిస్టియానిటీ. రైట్? అదే ఇది కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఏమో అని అనిపించింది సార్ నాకు. అది ఎప్పుడు ఉంటారు, వెన్నుపోటుదారులు అనేవాళ్ళు జీసస్ క్రైస్ట్ కాలం నుంచి ఉన్నారు. రావణ బ్రహ్మకి విభీషణుడు ఉన్నాడు. అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో. జీసస్ క్రైస్ట్కి యూదా ఉన్నాడు. అట్లా ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనతో. అదే ప్రభువుకే తప్పలేదు, మనకేం. అలాగే వైరు భక్తులు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం తలుచుకుందే నిద్రపట్టదు. అలాంటి వాళ్ళు ఉంటారు. నాకు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. వైరు భక్తి అంటే, వైరు భక్తి అంటే భక్తిలో రెండు రకాలు ఉన్నాయి. అంటే దేవుణ్ణి పొగుడుతూ యజ్ఞాలు యాగాలు చేస్తూ స్వర్గానికి పోవటం ఒక పద్ధతి. అంటే ఒక స్టోరీ ఉంది, మీకు తెలిసేదే లేదో. జై విజయులు అని విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు. ఓకే, నాకు తెలిసిన కథ చెప్తాను. వాళ్ళు ఒక రోజు వెళ్ళకూడని టైంలో అది లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు విష్ణు కోపడి, మీరు పొండి ఎక్కడి నుంచి, మీకు స్థానం లేదని అంటే, ఆయన లేదు ప్రభు, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఉండలేమంటే ఆయన శాంతించి, సరే నా భక్తులుగా ఇన్ని జన్మలు ఉండి మళ్ళీ రండి, ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఓకే. అంటే అది చాలా లాంగ్ టైం, మాకంత ఉండలే మిమ్మల్ని వదిలిపెట్టంటే, సరే నా శత్రువులుగా ఉండి ఇది హాఫే. సో 6 జన్మలు భక్తులుగా కానీ 3 జన్మలు శత్రువులుగా కానీ అట్లా అయినా 50% డిస్కౌంట్ తోటి మీరు ఇన్ని జన్మలు నాతో పోరాడండి, నా చేతిలో చావండి, మళ్ళీ ఇక్కడికి రండి అంటే, సరే ఇది బాగుంది, ఇది కానివ్వండి అన్నారని. ఆ అవతారాలే రావణుడు ఇట్లా కొన్ని చెప్తారు. ఓకే. ఓకే,
ఈ రావణ వచ్చిన అవతారం. ఇప్పుడు ఆయన హిరణ్యకశిపుడు ఇవన్నీ అట్లా వచ్చినాయి అని చెప్తారు. ఓకే. సో దాన్ని వైరభక్తి అంటారు. మీకు అలాంటి భక్తులు? హిరణ్యకశిపుడు అని ఆయన విష్ణుమూర్తి భక్తుడే, అదే కానీ ఆయనతో వైరంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అట్లా అనమాట. అలాగా ఈయన వైరభక్తి నా మీద. నీకు రోజు నన్ను తెలుసుకోకుండా ఉండలేడు, నన్ను మాట్లాడకుండా ఉండలేడు. కాకపోతే అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆయన శిష్యులు కొంతమందిని తయారు చేసుకుంటాడు, ఆ గణాన్ని పురమాయిస్తాడు. అరే మీరు బండిరా, మీరు పోయి ఆయన మీద ఫైట్ చేయండి రా, పోతే కాస్త 4 వ్యూస్ వస్తాయి, మిమ్మల్ని ఎలాగో జనం పట్టించుకోరు, అలాంటి ట్రెండ్లో ఉన్న ఆయన్ని విమర్శించుకుంటే 4 వ్యూస్ వస్తాయి, మీరు కూడా ఫ్లోలో పడతారని ప్రోత్సహించి ఆయన ఒక దాన్ని ఏమంటాం మన శిక్షణా కేంద్రం అనాలో లేకపోతే గురుకులం లాంటిదో ఒకటి ప్రారంభించాడు. గురుకులం ప్రారంభించి ఆయన శిష్యులందరినీ ఆయన మీదకు బండి పోతే కానీ మీరు పాపులర్ గారు, సరే ఏదో మన పేరు చెప్పి బతుకుతారు కదా 10 మంది అని నేను వదిలేస్తున్నా. అది విషయం. ఈ విమర్శలు అవన్నీ కూడా ఇవే ఈ పరంపరలో వచ్చేవి. అంతా మన భక్తులే, మన పేరు చెప్పి బతికేవాళ్ళు, వాళ్ళ గురించి మనం పెద్ద మనం ఫోకస్ పోకూడదు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, నేను రాజకీయ పార్టీలని ఎలా అడుగుతున్నాను, మీకు ఓటు వేయటం వల్ల దళితులకి ఏంటి ఉపయోగం అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మతాలను కూడా నేను అడుగుతున్నా, క్రిస్టియన్ పెద్దలను కూడా నేను అడుగుతున్నా. అంబేద్కర్ గారి దయ వల్ల సీట్ వస్తుంది, అంబేద్కర్ గారి దయ వల్ల కాలేజ్ సీట్ వస్తుంది, అంబేద్కర్ గారి దయ వల్ల ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల హక్కులు వస్తున్నాయి, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఉద్యోగం వస్తుంది. ఓకే, ఆ జీతాన్ని తీసుకొచ్చి 10% ఈయన చర్చికి ఇస్తున్నాడు, దళిత క్రిస్టియన్ అయినా ఎవరైనా. నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కొడుతున్నా, మనం 18% వ్యాట్ కడతాం, కట్టిన దాంతో రోడ్లు వేస్తారు, ట్రైన్లు వేస్తారు, మనకి చేస్తారు, సౌకర్యాలు కలిగిస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. ఆ ట్యాక్స్ నుంచి మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. అలాగే 10% ఏదైతే ఇచ్చారో మళ్ళీ అది వాళ్ళకి ఉపయోగపడాలి కదా, పడుతుందా అని నేను అడుగుతున్నాను. అది ఫాదర్కి వెళ్తుంది కదా సార్. ఫాదర్కి వెళ్ళటం అంటే ఫాదర్ ఏంటి, ఫాదర్ అన్నీ వదిలేసిన ఆయన కదా. ఓకే, కానీ ఈ ప్రపంచ వీటితో ఏం సంబంధం లేదు. అసలు ఈ దశంభాగం కాన్సెప్ట్ ఇప్పటివరకు అర్థం కాలేదు సార్, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకవేళ దశంభాగం ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు, నీకు 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా నీ తోటి వాడికి ఇమ్మన్నారు ఆయన, షేరింగ్. ఓకే, దాన్నే మనం ఇస్లాంలో కూడా, అవును, ఇస్లాంలో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, అవును, ఇది షేర్ చేసుకోవటం అనేది. దానికి ఏదో పేరు కూడా ఉంటుంది, వాటెవర్, జకాత్. సో ఈ జకాత్ కానీ దశంభాగం కానీ ఇవి దేనికి ఉపయోగపడాలి? ప్రభువు చెప్పింది ఏంటి, నీకు ఒక 2 చొక్కాలుంటే ఒక చొక్కా షేరింగ్, నీ పక్కన వాడికి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు ఆయనకి ఇమ్మన్నారు. అట్లా ప్రేమించి వీళ్ళు దశంభాగం ఇస్తున్నారు, అది తిరిగి మళ్ళీ వీళ్ళకి ఉపయోగపడుతుందా? మీరు కాలేజీలు పెట్టి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా, వీసాలు వచ్చేలాగా చేస్తున్నారా, స్కిల్ డెవలప్ చేస్తున్నారా? పోయే ప్రతి రూపాయి కూడా వీళ్ళకి ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ప్రభువుకి ఇచ్చారు అంటే ప్రభువుకి పైకేం పంపించాం కదా, డబ్బులు ఇక్కడే ఉంటాయి కదా. సో ఇచ్చేయటమే కానీ మళ్ళీ తిరిగి రాకపోవటం ఎట్లాగా? ఓకే, ఏదో ఒక రూపంలో, సౌకర్యం రూపంలో, డెవలప్మెంట్ రూపంలో రావాలి. సంఘం మీకు ఇచ్చినప్పుడు తిరిగి సంఘానికి మీరు ఇవ్వాలి కదా. సినిమా హీరోలే మాకు ఫ్యాన్స్ ఎంత ఇచ్చారు కాబట్టి మేము తిరిగి ఇది చేస్తున్నామని తమిళ వాళ్ళు చేస్తారు ఎక్కువ, సూర్య వీళ్ళందరూ వాళ్ళే సేవా కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి. ఓకే, మీరు ఎందుకు చేయరు? మీకు బాధ్యత లేదా? వీళ్ళు ఇప్పుడు హక్కుల కోసం పోరాడుతున్నారు, మీరు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత లేదా? ఓకే, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పించాల్సిన బాధ్యత మీకు లేదా? అందులో పేదవాళ్ళు ఉన్నారు. వాడు ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ వదిలేసుకుని బీసీసీలోకి వస్తాడు, మరి వాడికి చదువు ఎవడు చెప్తాడు? ఇక్కడ సీట్ రాదు రిజర్వేషన్లో, మరి వాళ్ళ కోసం ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి కదా. వాళ్ళకి మెడిసినో, ఇంజనీరింగో, ఫార్మసీనో, మరొకటో వాడికి చదివే అవకాశం ఇవ్వాలి ఫ్రీగా. మేము మతాన్ని నమ్ముకున్నప్పుడు మతం అతను టేక్ కేర్ చేయాలి కదా, అతను ఉద్యోగం వచ్చేలాగా. అది ఎక్కడుంది అని నేను అడుగుతున్నా. నాకేం అవసరం అంటే దళితులు వెళ్ళారు కాబట్టి నాకు అవసరం. ఓకే, అర్థమైంది సార్. ఈ దళితులు అనేవాళ్ళు, దళితులకి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే,
ఏదైనా దాడి జరిగితే అంబేద్కర్ గారు గుర్తొస్తారు. అప్పుడు దాకా రారు. మనకి స్కూల్లో కాలేజీలో సీట్ కావాలంటే అంబేద్కర్ గారు కావాలి, ఉద్యోగం కావాలంటే అంబేద్కర్ గారు కావాలి, ఏదైనా దాడి జరిగిందంటే అంబేద్కర్ గారు కావాలి, ఆయన ఇచ్చిన హక్కులు కావాలి. మరి మిగతా అప్పుడు దెబ్బ తగిలినప్పుడే కదా గుర్తు వచ్చే దేవుడు. అది నేనేది దేవుడిని మీరు నమ్ముకుంటే నమ్ముకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, దేవుడు ఎప్పుడు మీకు చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఆ వ్యవహారం అంతా అక్కడ పోయి చూసి వచ్చినోడు ఎవడూ లేడు. ఓకే, అది నమ్మకం, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు నమ్మేదని వాళ్ళు నమ్ముకోవచ్చు, దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ హక్కులు కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి మిగతా అప్పుడు అక్కడికి పోవటం అది కరెక్ట్ కాదు కదా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కొంత టైం అక్కడ స్పెండ్ చేయాలనుకున్నప్పుడు చేయండి. ఓకే, ఆ తర్వాత ఈ హక్కుల పోరాటం ఏదైతే ఉందో దానిలో మీరు టైం వెచ్చించండి, భాగస్వాములు కండి. నా టైం అంతా కూడా నేను నా కుటుంబానికి, నా వృత్తికి, ఉద్యోగానికి, మిగతా టైం చర్చకి ఇస్తాను, పోరాటం మాత్రం వేరే వాళ్ళు చేయాలనడం కరెక్టేనా? అది మీరు ఆలోచన చేసుకోండి. మరి ఈ లోకంలో పోరాటం ఎవరు చేస్తారు? మనం బతికేది ఈ లోకంలో కదా, పోరాటం చేయాల్సింది ఇక్కడే కదా. అంబేద్కర్ గారిని తెలుసుకోండి. నేనేమంటానంటే మళ్ళీ మొదటికి వస్తే ఆర్ఎస్ఎస్లో ప్రాతస్మరణ అని ఉంది. అంటే ఉదయం పూట పెద్దలందరినీ గుర్తు చేసుకునేది, గౌరవనీయుల్ని, గొప్పవాళ్ళని గుర్తు చేసుకునే కార్యక్రమం. దాంతో వాళ్ళ దినచర్య మొదలవుతుంది. దానిలో వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటారు. ఆర్ఎస్ఎస్. ఓకే, మీరు అడగండి ఎవరినైనా, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరినైనా అడగండి, వెళ్ళిన వాళ్ళని అడగండి. ఓకే, నాకు వాళ్ళే చెప్పారు, నేను చూడలేదు. ఉదయం తలుచుకునే వాళ్ళల్లో వాళ్ళ సావర్కర్ గారిని, వాళ్ళ హెగ్డేవార్ గారిని, వాళ్ళందరినీ తలుచుకుంటూ అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు తలుచుకుంటారు. ఓకే, పూజనీయుడు అని. అంబేద్కర్ గారు వాళ్ళకి చేసిన మేలు ఏం లేదు, అంటే హక్కులు ఇచ్చారు అందరికీ. అలాగే ఆయన దేశభక్తి చూపించాడు. ఈ దేశం క్రిస్టియన్ దేశంగా, ముస్లిం దేశంగా మారకుండా ఒక బుద్ధిస్ట్ దేశంగా మాత్రమే మారచ్చు మ్యాక్సిమము. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మనం వదులుకోకూడదు, వారసత్వాన్ని వదులుకోకూడదు. మనది ఎప్పుడుదండి హరప్ప మొహంజోదారో నాగరికతల నాటి సంస్కృతి, దానికి మనం వారసులు. అదే ఆయన చెప్పింది, దాన్ని పోగొట్టుకోవద్దు, వివక్షని ఖండిద్దాం, వివక్ష మీద పోరాడదాం. అందుకోసం ఆయన తలుచుకుంటారు. ఆర్ఎస్ఎస్లో అంబేద్కర్ గారికి ప్రవేశం ఉంది, మరి చర్చిలో అంబేద్కర్ గారికి ప్రవేశం ఉందా? మీరు ఆయన దేవుడిగా కొలమ్మని చెప్పట్లేదు. ఈజ్ లైక్ ఏ మోషే, ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను మోషే లాంటి వాళ్ళని. మరి మీ హక్కుల్ని కాపాడుతున్న వ్యక్తి గురించి మీరు చర్చలో చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్పాలి. అది మీరు ఆలోచన చేసుకోండి. అంబేద్కర్ గారికి ప్రవేశం లేని చోటికి మేము వెళ్ళాం, మాకు అవసరం లేదు. ఎవరైతే అంబేద్కర్ గారి ఐడియాలజీని ఆమోదిస్తారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తాం. మాకు అంబేద్కర్ గారు అక్కర్లేదు అనుకుంటే మాకేముందండి, మాకేం అవసరం? ట్రూ సార్, మాకేం అవసరం? అది నేను చెప్పేది. అంటే మీది ఏ మతం అనేది పక్కన పెట్టండి. మీ అంబేద్కర్ గారు నేను దేవుడిని అని చెప్పలేదు, బుద్ధుడే నేను దేవుడిని అని చెప్పలేదు, అంబేద్కర్ గారు ఫాలో అయినటువంటి బుద్ధుడే దేవుడిని అని చెప్పలేదు, ఆయన గురువుని మాత్రమే అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నేను మోషే లాంటి వాడిని అన్నాడు. మరి మోషే గారిని మీరు సంఘానికి పరిచయం చేస్తారా లేదా? ఆయన ఇచ్చినటువంటి హక్కుల్ని పరిచయం చేస్తారా లేదా? ఈ చైతన్యం లేకుండా మీరు ఎట్లానే వీళ్ళని నశింపజేస్తారా? ఇది మీరు ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. రైట్, ఇది నేను చెప్పాను. నేనేదో గుడ్డిగా ఒక మతాన్ని ఎప్పుడు ప్రమోట్ చేయను, గుడ్డిగా ఒక మతాన్ని నేను వ్యతిరేకించను. రైట్, సో ఇది అంటే ఈ మతం అనేది ఇక ఒక మాట్లాడక తప్పని అంశం అయిపోయింది. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ నాకు, ఆర్ఎస్ఎస్ అంటే కోర్ హిందూ సార్, ఏఎం అనేది కోర్ దళిత అవుతుందా? కోర్ దళిత అంటే ఎక్కువ మంది దళితులు ఉన్నమాట వాస్తవం. అంబేద్కర్ వాదం అంటే అందరినీ కలుపుకొని పోయేది. ఓకే, అంబేద్కర్ గారి వాదంలో కేవలం దళితులే కాదు, ఈ హక్కుల పోరాటం ఇది, దీనిలో మిగతా కులాలను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కాపు సోదరులని కలుపుకుంటున్నాం, అలాగే బీసీ సోదరులు యాదవులతో కలిసాం. మేము కేవలం దళితులే, మిగతా వాళ్ళు మా దగ్గర రావద్దంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. అదే ఇప్పుడు నన్ను నేను తగ్గించుకొని నేను వెళ్ళాను.
ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాను, నాకేం అవసరం, ఆయనే రమ్మనొచ్చు కదా. కానీ ఒక సోదర భావం కోసం నన్ను నేను తగ్గించుకుని నేను వెళ్ళాను. అలాగే మాదిగ సోదరులు మందకృష్ణ గారు మా ఇంటికి వచ్చారు, ఆహ్వానించాం, చక్కగా భోజనం చేసాం, మాట్లాడాం. సరే, మందకృష్ణ గారు మాట్లాడిన మాటలతో బాధపడ్డ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, విభేదించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దాన్ని సాకుగా చూపించి మాదిగ సోదరుల మీద విద్వేషాలు పెంచొద్దు. మిమ్మల్ని మాదిగలందరూ ఏం అనలేదు కదండి, మరి ఎందుకు వాళ్ళ మీద? ఓకే, ఇది అందరి మీద అప్లై చేసేస్తున్నారు. అందరి మీద అప్లై చేస్తున్నారు. మీరు చూడండి, ఎయిమ్లో కొన్ని కీలకమైన పదవుల్లో మాదిగ సోదరులు కూడా ఉన్నారు ఇప్పుడు. ఓకే, మేమేమి దూరం చేసుకునే మనుషులం కాదు, అందరినీ దగ్గరికి తీసుకుందాం అనేది, కలుపుకొని ముందుకు వెళ్దాం అనేది ఏం కాన్సెప్ట్, మా కాన్సెప్ట్. అంతేగాని స్వార్థ రాజకీయం కోసం, టికెట్ల కోసం మనమే తారులు పోయించి విగ్రహాలు పగలగొట్టి ఇలాంటి చెత్త పనులు మేము చెయ్యం. అది ఏమైపోయిందంటే, ఇది తెలిసినా కూడా దళితులు ఎందుకు ఖండించరు అని అంటే, ఇప్పుడు ఒకసారి ఖండించారు అనుకోండి, రెండోసారి అవతల నిజంగానే చేసి మీరే చేశారు అంటాడు. ఈ రకమైన ఇబ్బంది. ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి మనం పోవాలి? అందుకని మేము ఏ రోజు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఉండదు, అందరినీ దూరం చేసుకునే పద్ధతి ఉండదు. ఏ పార్టీ అయినా సరే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అయినా సరే వర్గీకరణ మేము తెచ్చామంటున్నారు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, అది కేంద్రం లెవెల్లో జరిగింది, ఇక్కడ జరిగింది ఏం కాదు. ఎనీవే, బట్ ఇప్పుడు ఈ దళితవాడ పంచాయతీ ఇచ్చి మీరు దళితులకు ఉపయుక్తంగా ఉంటారా లేదా, ఉపయోగపడతారా లేదా, దళితులు ఆర్థికంగా బాగుపడటానికి వాళ్ళకి బడ్జెట్ ఇస్తారా లేదా, ఇది ప్రశ్న. ఓకే, ఈ రోజు ఏంటో మాట్లాడుకుందాం, గతం సంగతి వదిలేద్దాం. ఈ రోజు ఏంటి, రేపేంటి, మీ వల్ల మాకు ఉపయోగం ఏంటి, ఇదే ప్రశ్న నేను పార్టీలను అడుగుతున్నాను, మతాలని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది సార్, సపరేట్గా దళిత వాళ్ళకి పవర్ ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఇస్తున్నాం కదా, రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ సపరేట్గా వీళ్ళ పంచాయతీలు ఎందుకు ఇవ్వాలి, అందరితో కలిపే ఉండొచ్చు కదా. రిజర్వేషన్ అక్కర్లేదు కదా, మీరు దళితవాడ పంచాయతీ ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో ఎన్ని వస్తాయండి? ఉన్నాయి 14,000 పంచాయతీలు, అందులో ఎన్ని వస్తాయి మీకు? ఇదే మా దళితవాడ పంచాయతీ అయితే 4,000 నుంచి పైన వస్తాయి, 4,000 పంచాయతీలు పైన వస్తాయి. ఓకే, దళితవాడ అయితే అవుతుంది, అయితే అనేది లేదు, ఖచ్చితంగా అవుతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దళితవాడ పంచాయతీ అయి తీరుతుంది. ఇది దళితుల అభిష్టం. అంబేద్కర్ గారు కోరినటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం చేసుకున్నటువంటి తీర్మానం. ఇది జాతికి కావాలి, ఇది అయి తీరుతుంది, ఇది రాసి పెట్టుకోండి. అలానే ఎయిమ్ అనేది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సూపర్ పవర్ అయి తీరుతుంది. దళితుల కోసం నిలబడే ఒక పెద్ద సంస్థ, ఏకైక సంస్థ ఖచ్చితంగా అయి తీరుతుంది. నేను ఒక సూపర్ పవర్ చేసి తీరుతాను. ఎన్ని కుక్కలు మొరుక్కున్నా ఎవరేం చేసినా నేను పట్టించుకోను, చెల్లించను. మేము సక్సెస్ అవుతున్నాం కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నాం. ఫెయిల్యూర్ అయిన లీడర్స్ గురించి ఎవరు మాట్లాడరుగా. మేము సక్సెస్ అవుతున్నాం అంటే ఎయిమ్ అనేది ఎంత సూపర్ పవర్ అయిందో ఇప్పటికే మీరు అర్థం చేసుకోండి. ఎయిమ్ మీద పడి ఏడవటమే వృత్తిగా పెట్టుకుని కొంతమంది బతుకుతున్నారు. అదొక వృత్తి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక వృత్తిని పుట్టించాం మేము. మా మీద పడి బతుకుతూ వ్యూస్ తెచ్చుకొని వాటితో డబ్బులు సంపాదించుకుని పట్టపోసుకునే వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే ఆ స్థాయికి వచ్చాం కాబట్టి ఇంకా ఎదుగుతాం. మీరు ఏమంటున్నారు నాకు అర్థమైంది సార్. అందరూ ఎవరైతే వాళ్ళు. నేను నా నోటితో నేను ఎప్పుడైనా ఎవరినైనా ఏ దళిత నాయకుడినైనా విమర్శించడం మీరు చూశారు. ఇప్పటి వరకు లేదు, ముందు ఉండదు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీ నాయకులను కూడా నేను ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు, విమర్శించను కూడా. నాకు అనవసరం. ఓకే, నాకు సంబంధం లేని విషయాల గురించి నేను మాట్లాడను. అప్పుడు అమరావతి నేను మాట్లాడను, ఎప్పుడు మాట్లాడలేదు. అమరావతి మావిగాన నాకేంటి, అందులో దళితులకి స్టేక్ ఏంటి? ఓకే, దళితులకు వచ్చేదేంటి, పోయేదేంటి? అమరావతి వల్ల దళితులకి నష్టం ఏంటి, మావిగాన్ వల్ల లాభం ఏంటి? నేను అట్లనే చూస్తా. నాకు అవి రెండు లేవనిపించింది కాబట్టి నేను రెండింటి గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం ఏమనుకుంటే చేసుకుంటుంది, చేసుకునివ్వండి. మాకేంటి జరుగుతుందో నాకు అది ముఖ్యం కదా. మీకు అమరావతి కడుతున్నారో లేదో కాదు, నాకు దళితవాడ పంచాయతీ అవుతుందా లేదా. ముందు నా ఇల్లు నేను చక్కగా పెట్టుకోవాలి,
నేను దానికోసం నేను అడుగుతుంటే ప్రతి దళిత వాడికి 2 కోట్లు రావాలా లేదా అది నాకు ముఖ్యం. కానీ అది అమరావతి కట్టారా లేదా, ఎంత కట్టారు, నీళ్ళు వచ్చినాయా, ఇవన్నీ నాకెందుకండి? ఏం అవసరం? ప్రభుత్వం కట్టుకుంటుంది. ఇక్కడ కదా వైజాగ్లో కట్టుకుంటారు, అక్కడ కదా కుప్పంలో కట్టుకోమానండి, నాకేంటండి? దళితులకి ఏముంది అందులో వచ్చేది పోయేది అంటాను నేను. అది సంబంధం లేని విషయాలన్నింటిలో మనం వేలు పెట్టకూడదు. మనం ఫోకస్డ్గా మన పని మనం చేసుకోవాలి, మనకి ఏది లాభమో అది చూసుకోవాలి. ఇంతకాలం ఏం చేశారంటే మనకు సంబంధం లేని అన్ని విషయాలు భుజాన్ని వేసుకున్నారు, అవసరమని వదిలేశారు. ఓకే, ఇదే సప్లాన్ వచ్చి 10 ఏళ్ళు దాటిపోయింది. ఏ నాయకుడైనా సప్లాన్ గురించి మాట్లాడా? ఒక రౌండ్ టేబుల్ పెట్టారా? ఏంటి అన్యాయం? అది తప్ప మనకు అన్నీ కావాలి. అదే సమైక్య ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, ఇవన్నీ మనకు కావాలి. మన సప్లాన్ మనకొద్దు. నేను అప్పుడే చెప్పాను, తెలంగాణ అయితే అవనిగా మనకు పోయిందేంటి? అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలను సమర్థించారు, క్లియర్ అయిపోయింది. తెలంగాణ ఏర్పడుతుంది, ఆయన బాధే ఆయన పడతాడు, తెలంగాణ ఆయన పాలన లేదు ఆయన చేసుకుంటాడు, మంచి వచ్చాడో నీకేంటో చిన్నప్పి. నీకు మంచిదే కదా, రాజధాని అందుబాటులోకి వస్తుంది, హైదరాబాద్ వచ్చే బదులు విజయవాడ ఇంకొకటో అమరావతి మావిగానో ఏదో ఒకటి నీకు దగ్గరికి వస్తుందిగా. ఎందుకు నీ బాధ ఏంటి? నాకేం అర్థం కాల. ఓకే, అలాగే దళితులకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు అవటం వల్ల దళితులకి ఏం నష్టపోయారు చెప్పండి? మనకైనా ఫార్మా ఇండస్ట్రీ ఉందా? లేదు. లేకపోతే సాఫ్ట్వేర్ ఉందా? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు కదా. మనకేమి లేదు, పోయేదానికి ఏం ఉన్నవాడికి పోతుంది, మనకేమి లేనప్పుడు ఇంకేం పోద్దండి. అదే పైపెచ్చు అందరూ భయపడ్డట్టు ఆంధ్ర సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు హాయిగానే ఉన్నారు తెలంగాణలో. ఎప్పటికీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ కిందనే ఉంది, రియల్ ఎస్టేట్ మోస్ట్లీ వాళ్ళ కిందనే ఉంది. మరి ఏం మారింది, ఏం మారలేదు? తెలంగాణ వాళ్ళు చూసుకోవాలి, నేను ఎందుకు మాట్లాడాలి? నాకేం అవసరం? చెప్తున్నా, ఏం మారదు. దళితులుగా ముందు మన బతుకులు ఏం మారుతున్నాయి అనే దాని మీద ఫోకస్ చేయాలి మనం. అది వదిలిపెట్టి ఆంధ్ర తెలంగాణ అంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది చివరికి. సార్ మొన్న ఒక వీడియో చూశాను, ఒక పొలిటీషియన్ నాకు దళిత ఓట్లే వద్దు, దళిత నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు సార్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయనకు వద్దంటే వేయరండి, బలవంతంగా ఎవరేస్తారు? అదే అంటే ఆయన తన వ్యక్తిగత హోదాలో అన్నాడా, పార్టీ హోదాలో అన్నాడా ఆయన చెప్పాలి. అది పార్టీ స్టాండా, ఆయన స్టాండా? ఆయన స్టాండ్ అయితే పార్టీ వదిలేసి వచ్చి అప్పుడు మాట్లాడాలి, పార్టీ స్టాండ్ అయితే పార్టీతో చెప్పించాలి. అటు ఇటు కాకుండా ఎందుకు మాట్లాడటం? ఓకే, ఇది ఏమైనా పర్సనల్ అజెండా అని అనుకోవచ్చా సార్? నా మీద ఎజెండా కాదు, ఆయన రాజకీయ అస్తిత్వం కోసం, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన ఈ స్కీమ్ తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐసోలేట్ చేయటం, హిందువుల్ని అంటే క్రిస్టియన్స్ని, దళిత్స్ని వీళ్ళందరినీ విడిగా చేసి వాళ్ళు ఒక 30% 40% పోయినా మిగతా వాళ్ళతో మేము నెగ్గుతామని ఆయన అన్నాడు. అవన్నీ వర్కౌట్ కావే ఇక్కడ. ఎందుకంటే అంబేద్కర్ గారు అన్నట్టు ఇక్కడ దేశభావన కన్నా కులభావన ఎక్కువ ఉంది. ఇప్పుడు కులాన్ని బట్టి ఓటేస్తారు చివరికి వచ్చేసరికి, కానీ మతాన్ని బట్టి ఎవరు ఓటేయరు. మతంలో మళ్ళీ కులాలు ఉన్నాయి, ఆ కులం ఐడెంటిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మతం ఐడెంటిటీ ఎక్కువ ఉంటే మీకు విజయవాడ కాలేజీల్లో, గుంటూరులో ఈ సీట్లు మాయి, ఈ బెంచీల్లో ఎవరిలో కూర్చోవద్దు, మా వాట్సాప్ గ్రూపుల్లో వేరే కులాలు ఉండద్దు, ఈ హాస్టల్లో ఈ రూముల్లో మా వాళ్ళే ఉంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మత భావన, కుల భావన? కుల భావన. మరి అది బలంగా ఉన్నప్పుడు కులం ప్రకారమే ఓట్లేస్తారు. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? మనం అందరం ఒకటేరా, మనం అందరం హిందువులమే, మనం అందరం భారతీయులమే, కలిసి ఉందాం అని అనుకున్నప్పుడు మార్పు వస్తుంది. ఆ మార్పు ఆయన అనుకున్న ప్యాటర్న్లో ఓట్లు పడతాయి. అలా కాకుండా ఇది మా కులం, మేమే పాలిస్తాం, ఇవి మా పేపర్లు, మేమేం చెప్తే అదే కరెక్టు, ఇది ఈ మా ఛానళ్ళు, మా ఇష్టం వచ్చింది చూపిస్తాం, మా వాడు తప్పు చేసినా అది తప్పు కాదు, వేరే వాడు చేస్తే అదే పని అది తప్పు, వేరే కులం వాడు చేస్తే తప్పు, వేరే కులం వాడు అమ్మాయిని పట్టుకుంటే తప్పు, అమ్మాయితో
ఫోన్లో మాట్లాడటం తప్పు, మా కులంవాడు అమ్మాయిని పట్టుకున్న అదాటుగా తప్పు కాదు. ఇదన్నీ ఏంటి కులభావనలు కదా. ఇందులో మతం ఎక్కడుంది? అసలు అమ్మాయిని పట్టుకోవడమే తప్పు కాదు సార్. అది తప్పో కాదో ఆ తర్వాత అది చట్టం డిఫైన్ చేయాలి. దాని కులాలు మతాలు కాదు, చట్టం డిఫైన్ చేయాలి. చట్టం ఏం చెప్తుంది? ఆ అమ్మాయికి ఇష్టమై ఆయన ఇల్లు పట్టుకుంటే తప్పులేదని చట్టం సుప్రీంకోర్టే చెప్పింది మొన్న. అవును. దాన్ని ఏమంటారు, కో లివింగా, కోహాబిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లివింగ్ టుగెదర్ నేరం కాదు అంది. ఈ మధ్యన వ్యభిచారం కూడా నేరం కాదు, పట్టుకోటు కోసం చేస్తే, ఎవరన్నా ఫోర్స్ చేస్తే నేరం తప్ప అని సుప్రీంకోర్టే చెప్తాంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు? కాకపోతే వేరే కులం వాడు చేస్తే తప్పు, ఫోన్లో మాట్లాడితే తప్పు. ఇది కులభావన. ఇవన్నీ ఉన్నప్పుడు కులభావన అవతల కులం వాడు కూడా చూస్తాడు కదా. ఓహో, మీ కులాన్ని మీరు సమర్థించుకున్నప్పుడు నా కులాన్ని నేను సమర్థించుకుంటాననే ధోరణిలో వాడు కూడా పోతాడు. ఎగ్జాక్ట్గా. ఇంకా మత భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా దేశం అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఈ కుల భావన అనేదే తప్పు. అది ఎప్పుడు వస్తుందంటే కొంతమంది బాగుండి కొంతమందిని అణిచేసి ఇలాంటి సిస్టమ్ ఉన్నంతకాలం ఈ కులం పోదు. అంటే అందరూ ఒక లెవెల్కి డెవలప్మెంట్కి వచ్చినప్పుడు ఆ విభేదాలు అనేవి పోతాయి. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ద్వారా మాత్రమే ఈ కుల భావన పోతుంది అన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది? మనం దళితవాడు శుభ్రంగా ఉన్నప్పుడు కదా, మనం బాగున్నప్పుడు కదా. దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని కులాల గోడలు కట్టాలని కాదు, కులాల గోడలు కూల్చాలని మన ప్రయత్నం. కులాల గోడలు కూల్చాలి అని అంటే అట్టడుగున ఉన్నవాళ్ళు, హక్కులు లేని వాళ్ళు హక్కులు పొందాలి ముందు. పొందినప్పుడు వాళ్ళు మిగతా కులాల వాళ్ళకి యాక్సెప్టబుల్ అవుతారు. ఆ రకంగా కులం పోతుంది తప్ప వీడిని ఇలానే ఉంచేసి వీడిని అణిచేసి మేము కులాన్ని నిర్మూలిస్తామంటే జరగదండి. అండ్ అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఇదే పుస్తకంలో ఉంది. ఎవరైతే ఆ కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకొని సంబంధాలు కలుపుకొని ఆ కులంలోనే పుట్టి పెరిగి ఆ కులం ఉన్న ఊరు వాడలోనే బతుకుతూ మేము కులానికి వ్యతిరేకం అనే వాళ్ళని నేను నమ్మను అని అన్నారు. ఆదర్శాన్ని పాటించాలి కదా. మేము కుల భావనకు వ్యతిరేకం అన్నప్పుడు మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకొని చూపించాలి. అది చేయనప్పుడు అవి పై మాటలని మనకు అర్థమవుతుంది. అబ్బే దళితులు కూడా హిందువులేనని మేము కాదన్నా అన్నప్పుడు మీరు సంబంధాలు ఇచ్చిపుచ్చుకొని చూపించండి, అప్పుడు నమ్ముతాం. ఎందుకు నమ్మట్లేదు మీరు చెప్పేదాన్ని? అది చేతల్లోకి రావటం లేదు కాబట్టి. మేము అడిగింది అదే ఆర్ఎస్ఎస్ వారిని, మీకు వనరులు ఉన్నాయి, సైన్యం ఉంది, మీరు భావజాలాన్ని మార్చగలరు, కాబట్టి ఈ కులం అనే భావజాలాన్ని మీరు ఎందుకు తీసివేయరు అడగాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది తర్వాత సంగతి. అడగటం మన ధర్మం, అడిగాం. ఓకే సార్, ఆర్ఎస్ఎస్ని మోహన్ భగవత్ గారు అంత డిసిప్లిన్తో ముందుకు తీసుకెళ్తున్నారు. సునీల్ కుమార్ గారు ఏమి అంతే డిసిప్లిన్తో ముందుకు తీసుకెళ్ళగలుగుతారా? ఇక్కడ మోహన్ భగవత్ గారి వల్ల ఆర్ఎస్ఎస్ అనేది ఆ క్రమశిక్షణతో లేదు. ఓకే, క్రమశిక్షణతో ఉన్న ఆర్ఎస్ఎస్కి మోహన్ భగవత్ గారు వచ్చారు. ఓకే, అలాగే నేను కొత్తగా నేనేం భావజాలాన్ని పుట్టించలేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో, రాజ్యాధికారాన్ని సాధించండి, మీ జీవితాలను మెరుగుపరచుకోండి అని ఆయన ఏమైతే చెప్పారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఓకే.